முன்னந்திருவாழ்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தமிழால் நற்கலைகள் ஆண்டுரைத்த ஆழ்வார்கள் இந்த உலகிருள் நீங்க வந்துதித்த மாதங்கள் நாள்கள் தம்மை மண்ணுலகோர் தாமறிய ஈதென்று சொல்லுவோம் யாம். ఈ పాసురం అనేది 5వ పాసురం. ఆళ్వార్లు క్రమం అంటే ఉపదేశరత్నమాలలో 5వ పాసురం. ఆళ్వార్లు క్రమం ఎలాంటి క్రమం అనేది దీనికి ముందు 4వ పాసురం చెప్పేశాడు. பொய்கையார் பூதத்தார் பேயார் புகழ்மலிசை ஐயன் அருள்மாறன் சேரலர்கோன் துய்ய பட்டநாதன் அன்பர்தால் தோழி నర్పానన్ నన్కలివన్ ఈదివత్తోట తడైవాన్ ఇంకని చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇంకా ఆళ్వాళ్ళు అవతార క్రమం చెప్పాలి కదా. ఆ అవతార క్రమం చెప్పాలంటే వాళ్ళు అవతారం చేసిన మాసాలు ఏమి, తిరునక్షత్రాలు ఏమి, అదన్నీ తెలపాల. తెలిపితే ఏం స్వామి దొరకద్ది అంటే ఈ లోక ఉజ్జీవనం అవుతుంది. దాని స్వామి మనవాళమని మన్నులగోర్థామరియే. మన్నులగోర్థామరి అంటే ఈ లోకంలో ఉండేటోళ్ళు అందరూ ఉజ్జీవనం కావాలి కదా. జీవనం అంటే ఇక్కడే శాశ్వతంగా ఉండేది. ఉజ్జీవనం అంటే శ్రీవైకుంఠానికి పోయి అనుభవదనిత ప్రీతికారికి కైంకర్యం చేసేది అది ఉజ్జీవనం. ఆ ఉజ్జీవనం కావాలి కదా. ఆ ఉజ్జీవనం కోసం ప్రతి ఒక్కటి చెప్తాము. ఈది என்று சொல்லுவோம் యాం. ఇదంటే వైగవారు ఎలా పుట్టాడు, ఏ మాసం పుట్టాడు, ఏం తిరునక్షత్రం పుట్టాడు, భూదత్తాళ్వారు ఏ మాసం పుట్టాడు, ఏ తిరునక్షత్రం పుట్టాడు, అదే ప్రకారం పేయాళ్వారు, అది ప్రతి ఒక్క ఆళ్వార్లు 10 ఆళ్వార్లు ఏది ఏదని చెప్తామనేది ఈ పాసురార్థం. దీంట్లో మనం నిన్న ఒకటి ఉదిత్ అంటే అవతారం చెప్పాము. అవతారం అంటే ఆవిర్భూతం అనేది కృష్ణుడు అవతారం చేసి చెప్తాడు. అదే ప్రకారం వీళ్ళు ఆళ్వార్లు అవతారం చెప్పాలా, పుట్టేరు స్వామి అని చెప్పుకోవచ్చు కదా. అంటే వాళ్ళు జీవాత్మనే కదా, పరమాత్మ కదే. పరమాత్మ అయితే అవతారం చెప్పచ్చు, ఆవిర్భూతం అని చెప్పచ్చు అంటే వీళ్ళకి అవతారం చెప్పచ్చు అంటే చెప్పాల. ఎందువల్లంటే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ అవతారం చేసి ఏం చెయ్యాలనుకున్నాడో అది పూర్తిగా చేయలేదంటే ఆయన వల్ల కాలేదంటే ఆయన వల్ల అయింది. అయినా కూడా ఆయన అనుకున్నట్టు జరగల. ఎంతో మందికి తీసుకుపోవాలనుకున్నాడు, ఎంతో మంది నా తిరుపతి పట్టుకుంటారనుకున్నాడు. ఎవరు ఉపదేశం చేసిన ఆ అర్జునుడే దొరకల. అర్జునుడైనా మోక్షానికి పోయాడంటే, శరణాగతి చేశాడంటే చేయలేలే. అందువల్ల చాలా విరక్తి అయిపోయింది. అయితే ఆళ్వార్లు అవతారం చేసి ఎన్నెన్ని మందులు పొల్లిగ పోయిట్లు వళ్ళు ఈర్షాభమని అవతారం చేసిన తర్వాత వాళ్ళోళ్ళు ఓ ఆళ్వారు దివ్యదేశం, అది కాకుండా ఆళ్వారు ఈ ప్రకారం చేశాడు అని చెప్పి అవతార క్రమం వల్ల ఎంతనో మందిలో ఉజ్జీవనం అయ్యారు. అప్పుడు ప్రయోజనం దేనికంటే భగవంతుడు అవతారం కన్నా ఆళ్వార్లు అవతారం ప్రయోజనం పడింది. ఏ కోరికలు పెట్టుకొని అవతారం చేశాడో ఆ కోరికలు పూర్తి కాలేదు స్వామి శ్రీమన్నారాయణకి. అయితే ఈ ప్రకారం అవతారం చెయ్యాలని చెప్పి పంపించిందే ఎవరో భగవంతుడు. వీళ్ళు ఏం కోరిక లేదు, పంపించిందే భగవంతుడు. మీరు పోయి ఆళ్వారుగా పుట్టాలా, అదే ద్రావిడ దేశంలో పుట్టాలా, ఆ ద్రావిడిని వేదం చెయ్యాలా, చేసిన తర్వాత ఆ కొండటోళ్ళకి దిద్దుబాటు చేసి తీసుకురావాలని చెప్పిన తర్వాత ఏదో కొంతమంది దొరికేది. అది కూడా లేకుండా పోయింది ఎవరికి? శ్రీమన్నారాయణకి. అందువల్ల ఇప్పుడు భగవంతుడు అవతారం కన్నా ఆళ్వార్ల అవతారం గొప్పది. అందువల్ల వందుదిత్త అటైతే వాళ్ళు అవతారం చేసిన, ఉదిత్ అంటే అవతారం చేసిన మనవాళ్ళమని ఆ శబ్దాన్ని పెట్టాడు. సరే, ఎప్పుడు స్వామి అవతారం చేశాడంటే చైత్రమాసం ప్రారంభించి అదే పాల్గొన మాస పర్యంతం 12 ఆదిత్యర్ గురించి మనం చూశాం కదా. 12 సూర్యుళ్ళు 12 ఆదిత్యర్లు అని చెప్తారు కదా.
ఆ 12 ఆదిత్యులు యథాప్రకారం అక్కడ ఆదిత్యుడు ఒక్క ఆదిత్యుడు సూర్యుడు, ఒక్క సూర్యుడు కదా, ఒక్కొక్క మాసానికి వేరే వేరే సూర్యుడు. దాంట్లో చెప్తారు ఆదిత్యానాం అహం విష్ణువు, విష్ణు అనే సూర్యుడుగా నేను ఉండాలని చెప్పి కృష్ణుడు గీతలోనే చెప్తాడు. అట్లా ఉన్నప్పుడు ఆ 12 మాసంలో ఇది ఆదిత్యుడు 12 మాసానికి వస్తాడు. అదే ప్రకారం ఈ 12 మాసంలో 7 మాసాల్లో వీళ్ళు అవతారం చేశారు. ఎవరు ఆళ్వార్లు 7 మాసాలు, మిగతా మనం చూసేసాము. మాదంగల్ 4 ఎంతవరకు చూసాం అంటే అందమిళాల్ నర్కలగల్ ఆందురైత ఆళ్వార్గల్ ఇంద ఉలగిరుల్ నీంగ, ఇంతవరకు మనం నిన్న చూసేశాం. వంతుదిక్త మాదంగల్ నాలుగల్ దమ్మై మన్నులగూర్ తామరియ, అప్పుడు వాళ్ళు వచ్చిన మాసమేమి, అదే ప్రకారం వాళ్ళు అవతారం చేసే తిరునక్షరమేమి అది చెప్పాల. ఆ మన్నుగో తామరియ ఈధన్య సొల్లువం అని చెప్పారు కదా. అప్పుడు చైత్రమాసం ప్రారంభించి, అట్టయితే సంప్రదాయంలో ప్రారంభం అనేది చైత్రమాసం కాదు, ఆశ్వేజ మాసం. అటైతే తులామాసం, ఆ తులామాసంలో ప్రారంభించి అదే మన జ్యేష్ఠ మాసంలో పూర్తి అవుతుంది. అది ఎలా స్వామి? అప్పుడు తులామాసం ప్రారంభించి జ్యేష్ఠ మాసం అంటే 7 మాసంలో పూర్తి చేస్తున్నాడు చెప్పాడు. 7 మాసంలో 10 ఆళ్వార్లు అవతారం చేసిండంటారు. సరే స్వామి, ఇప్పుడు తులామాసం నుంచి జ్యేష్ఠమాసం వరకు 7 మాసమా? 9 మాసాలు వస్తుంది. ఎక్కడ 7 మాసాలు వస్తుంది? మీరు లెక్క వేయండి. లెక్క వేయండి అంటే మీరు ఇంగ్లీష్లో చెప్తే మాకు తెలుస్తుందండి, తెలుగులో చెప్తే చైత్రం, వైశాఖం, జ్యేష్ఠ, అదే ప్రకారం శ్రవణం చెప్తే మాకు గుర్తు ఉంటుందా? ఆ ప్రకారం లెక్క చేసుకున్నామంటే ఏమవుతుంది? 9 మాసాలు వస్తుంది. 9 మాసాలు ఎట్లా స్వామి అంటే, లేదు దాంట్లో 2 మాసాలు తోసేయాలి. ఏ మాసం అంటే పాల్గొన మాసం, అదే అయిపోయింది ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసంలో అవతారం ఉండదు. ఆశ్వేజ మాసంలో 3 ఆళ్వార్ల అవతారం, పొయ్గై ఆళ్వారేమి, భూదత్తాళ్వారేమి, పేయాళ్వారేమి, ఈ 3 ఆళ్వార్ల అవతారం ఆశ్వేజ మాసం. దాని తర్వాత కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎన్ని ఆళ్వారు? 2 ఆళ్వార్ల అవతారం. కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు. ఎవరెవరు స్వామి? తిరుప్పానాళ్వార్, తిరుమంగయాళ్వార్, 2 ఆళ్వారు. దాని తర్వాత ధనుర్మాసం. ధనుర్మాసంలో పండగ నెల అని చెప్తారు కదా, ఆ ధనుర్మాసంలో ఆళ్వారు, ఒక్క ఆళ్వారు అవతారం. ఎవరు స్వామి? తొండరడి పొడి ఆళ్వారు అవతారం ధనుర్మాసంలో ఆయన అయ్యాడు. అప్పుడు ఆశ్వేజ మాసంలో 3 ఆళ్వార్లు, నేను లెక్క వేసుకుంటానండి. ఆశ్వేజ మాసంలో 3 ఆళ్వార్లు, కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు, 3, 2, 5. ధనుర్మాసం అనే పండగ నెలలో ఒక ఆళ్వార్, ఎవరు? తొండరపడి ఆళ్వార్. అయితే 5, 1, 6 అయింది. దాని తర్వాత ధనుర్మాసం అయింది మకర మాసం. మకర మాసంలో ఎవరు స్వామి? మకర మాసంలో ఎవరు? తిరుమేషి ఆళ్వార్. తిరుమేషి ఆళ్వార్లో మకర మాసంలో అవతారం చేశారు. ఆ తిరుమేషి అప్పుడు 6, దాని తర్వాత 7 అయింది. దాని తర్వాత మాఘమాసం. మాఘమాసంలో ఎవరు స్వామి అవతారం చేశాడు? కులశేఖర ఆళ్వారు మాఘమాసం అవతారం చేశాడు. ఆ కులశేఖర ఆళ్వారు మాఘమాసం అవతారం చేశాడు. దాని తర్వాత పాల్గొన మాసం ఎవరు లేదు. పాల్గొన మాసం ఏ ఆళ్వార్, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. పాల్గొన మాసం ఎవరు లేదు. అదే ప్రకారం చైత్ర మాసం ఎవరు లేదు. చైత్రమాసం ఎవరే లేదు. స్వామి మధురగవి ఆళ్వార్ చైత్ర మాసమే కదా పుట్టారు, లేదంటున్నారే అంటే, ఇప్పుడు మనం ఎక్కున్న ఆ ప్రతిజ్ఞ అనేది ప్రథమ పర్వ నిట్టయిన మనం తీసుకున్నాము. అట్టయితే 10 ఆళ్వార్ లెక్క మనం చూస్తున్నాము. మొత్తానికి 12 ఆళ్వార్ లెక్క మనం చూడాల. ఆ 10 ఆళ్వార్ లెక్కలో మధురగవి ఆళ్వార్ లేదు, ఆండాள் లేదు. అప్పుడు మధురగవి ఆళ్వార్ ఆండాள் ఇద్దరు చరమ పర్వ నిట్టై గోష్ఠిలో ఉండారు. మిగతా 10 ఆళ్వార్లు ప్రథమ పర్వ నిట్టై గోష్ఠిలో ఉండారు. మన 4వ పాత్రను చూడాల. పొయ్గయార్, భూదత్తార్, పేయార్, புகழ்மழி ஐயன், அருள்மாறன் சேரலர்கோன், துய்ய భట్టనాథన్, అన్బర్దాల్ తూలి, నర్పానన్, నన్కలియన్, ఈదివ తోట తడైవామింగ్ అని చెప్తే దాంట్లో మధురగవి ఆళ్వార్ వచ్చారంటే రాలేదు. మధురగవి ఆళ్వార్ ఆండాళ్ తప్ప మిగతా 10 ఆళ్వార్ వచ్చారు కదా.
అప్పుడు 10 ఆళ్వారు లెక్క చూసినప్పుడు ఆశ్వేజ మాసం ఉండదు, దాని తర్వాత కార్తీక మాసం ఉండదు, దాని తర్వాత ధనుర్మాసం అనే పండగ నెల ఉండదు, దాని తర్వాత మకర మాసం ఉండదు, దాని తర్వాత మాఘమాసం ఉండదు, దాని తర్వాత పాల్గొన మాసం లేదు, ఎవరే లేదు, చైత్ర మాసం లేదు. అదే మధురగవి ఉండాలంటే అది ఈ గోష్ఠే రాలా, అది ఆ గోష్ఠి వచ్చి కూడా మనం తీసుకోవాలా. అప్పుడు చైత్ర మాసం లేదు. ఐకాస మాసం ఇది నమ్మాళ్వారు అవతారం చేశాడు ఐకాస మాసం. దాని తర్వాత జ్యేష్ఠ మాసం పెరియాళ్వారు అవతారం చేశాడు. అప్పుడు ఆశ్వేజ మాసం ప్రారంభించి జ్యేష్ఠ మాస పర్యంతం. అర్థమైందా? ఆశ్వేజ మాసం అంటే తులామాసం ప్రారంభించి జ్యేష్ఠ మాసం పర్యంతం. ఇప్పుడు దీంట్లో ఏమంటే ఆశ్చర్యమైన ఒక లెక్క. ఏం లెక్క అంటే ప్రథమ పర్వ నెట్టి అంటే 10 మందులు, చర్మ పర్వ నెట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇదంతా నువ్వు ఒక్కోసారి చెప్పాలంటే అది టైం అయిపోతుంది. ప్రథమ పర్వ నెట్టి అంటే 10 ఆళ్వార్లు, చర్మ పర్వ నెట్టిని 2 ఆళ్వార్లు. ఇప్పుడు మనం లెక్క అనేది ప్రథమ పర్వ నెట్టే ఆళ్వార్లు లెక్కదా మనం ఇప్పుడు పెట్టుకున్నాము. ఇది ఎంతవరకు పోద్దంటే 19 పాత్రలు ఇదే ప్రకారం పోద్ది. 20వ పాత్ర నుంచి చర్మ పర్వ నెట్టే ఆళ్వార్లు క్రమమే వస్తుంది. అందువల్ల మనం 19 పాత్రలు వరకు ఈ లెక్కనే పెట్టుకోవాలి. దాని తర్వాత 20వ పాత్ర నుంచి ఆండార్, మధురగవి ఆళ్వార్, దాని తర్వాత స్వామి రామానుజుల వారు, వీరు ముగ్గురిని తీసుకోవాలి కొన్ని. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమేమి నక్షత్రం స్వామి గుర్తు పెట్టి బాగా చెప్పుకుంటా వస్తాను, బాగా మీరు వినొచ్చు. అది కాదు గుర్తు కావాలంటే రాసుకోవచ్చు. ఇప్పుడు మొదట ఆశ్వేజ మాసం. ఆశ్వేజ మాసంలో ఎవరెవరు వైగే ఆళ్వారు పుట్టాడు, భూదత్తాళ్వారు అవతారం చేసినాడు. ఆయన పుట్టాడు అని చెప్తున్నాను, అట్టంటే అవతారం చేసిన అర్థం. వైగే ఆళ్వారు అవతారం, భూదత్తారు అవతారం, పేయాళ్వారు అవతారం. అట్టయితే ఇదంతా ఆశ్వేజ మాసం చెప్పేశారు కదా. నక్షత్రం స్వామి నక్షత్రం ఆయన చెప్పిన ప్రకారం చెప్తాను. నిన్నే ఒకటి చెప్పాను. నక్షత్రంలో ద్రావిడ భాష నక్షత్రం పేరుకును సంస్కృత భాష నక్షత్రం పేరుకు తేడా ఉంటుంది. అన్ని నక్షత్రాల్లో తేడా ఉండదు. ఏదో 4-5 నక్షత్రం, 27 నక్షత్రాలు మొత్తానికి అశ్విని, భరణి, కార్తికై, రోహిణి, మృగశీర్షం, ధృవాధరై, పునర్పూసం, పూసం, ఆయిల్యం, మగం, పూరం, ఉత్రం, అస్తం, చిత్తిరై, స్వాతి, విశాఖం, అనుషం, కేటై, పూరాడం, ఉత్రాడం, తిరువోణం, అవిట్టం, సదయం, పురట్టాది, ఉత్తరట్టాది, రేవతి. 27 నక్షత్రాలు. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలా. మీరు పెట్టుకుంటా ఇదంతా మాకు రావస్తుంది, తెచ్చుకోవాలా, ఏం కష్టమే లేదు. 2 సార్లు చెప్తా ఉంటే వచ్చేస్తుంది. ఎందువల్లంటే అప్పుడు ఆ 27 నక్షత్రంలో 3 నక్షత్రాలు 3 ఆళ్వార్లు. ఓణం, అవిట్టం, శతయం. ఓణం అనే తిరువోణం అంటారు. తిరువోణం అంటే ఏంటి? శ్రవణ నక్షత్రాన్ని తిరువోణం అంటారు. సంస్కృత భాషలో శ్రవణం పేరు, అది ద్రావిడ భాషలో తిరువోణం అంటారు. తిరువోణం ఎన్నాళ్ళ తిరువోణత్తు అని చెప్తారు కదా, పెరియాళ్వారు చెప్పిన కదా. తిరువోణం నన్నాల్ పల్లాండ్లో వస్తుంది కదా. ఆ తిరువోణం అంటే శ్రవణ నక్షత్రం పేరు. ఆ శ్రవణ నక్షత్రం వైగేయాళ్వార్ ఆశ్వేజ మాసం. అదే ఆశ్వేజ మాసంలో ధనిష్ఠా నక్షత్రం, దాన్ని ద్రావిడ భాషలో అవిట్టం చెప్తారు. అవిట్టం అట్టయితే సామాన్యంగా తెలుగు కాలక్షేపం చెప్పాలంటేనే కొంచెం ఆ తెలుగు చెప్పేటోళ్ళకి, తెలుగు కాలక్షేపం చెప్పే అధికారులకి, అదే ఉపన్యాసకాలు, అది కాలక్షేప అధికారులు ఎవరో అరవం కూడా కొంచెం తెలుసుకొని ఉండింటే చెప్పటానికి కొంచెం బాగుంటుంది. అరవమే తెలవు స్వామి, తెలుగు ఒకటే తెలుస్తుండే అని చెప్తే అప్పుడు అరవంలో ఏం శబ్దం చెప్పారు, అరవంటే ద్రావిడ భాష, ఆ శబ్దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎట్లా పెట్టారు అని చెప్పి ఆ 2కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది కదా, అది చెప్పడానికి అంత రాదు. అందువల్ల నేను 2 చెప్తాను. శ్రవణం అంటే తిరువోణం, ఆ శ్రవణం అనేది నక్షత్రం, తిరునక్షత్రం. అప్పుడు పొయ్గయాళ్వార్ తిరువోణం నక్షత్రం అవతారం చేశాడు, దాన్ని శ్రవణం అంటారు. దాని తర్వాత భూదత్తాళ్వార్ ధనిష్ఠా నక్షత్రం, దాన్ని ద్రావిడ భాషలో అవిట్టం. ఈ పాత్ర నెక్స్ట్ పాత్ర అంతా రాబోతుంది. అవిట్టం అనే ఒక శబ్దంలో చెప్తాడు, అది ధనిష్ఠా నక్షత్రం. అది భూదత్తాళ్వార్ అవతారం చేసిన ఆశ్చర్యమైన ఆ తిరునక్షత్రం. దాని తర్వాత పేయాళ్వారు అవతారం చేశాడు. ముగ్గురును పక్క రోజు అవతారం చేశాడు. ఒకే నెలనే అవతారం చేశాడు. ఈరోజు
రేపు ఎల్లుండి ఆ ప్రకారం అవతారం చేశాడు. ఆ ప్రకారం అవతారం చేసింది సంప్రదాయం వేరే ఎవరూ లేదు. అందువల్ల ఆ ఒకే మాసమే అటైతే వాళ్ళు ఉత్సవాలు వచ్చి 3 దివ్య దేశంలో ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పొయ్యిగయాళ్వారు ఉత్సవం జరిగేటప్పుడు ఉత్సవం ఎప్పుడు ప్రారంభించిందో ఉత్సవం వచ్చి 10 రోజులు ఉత్సవాలు. ఏ రోజు 10వ రోజు ఆ రోజు అవతార దినంగా ఉంటుంది. ఆ రోజు ఆశ్వేత మాసం శ్రవణ నక్షత్రం ఉంటుంది. దానికి ముందు రోజు 10 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు. అదే ప్రకారం భూదత్తాళ్ వారికి పొయ్యిగయాళ్వారు ఉత్సవం ఇప్పుడు స్టార్ట్ చేశారు, దానికి పక్క రోజు నెక్స్ట్ రోజు స్టార్ట్ చేస్తారు. అదే ప్రకారం పేయాళ్ వారికి అప్పుడు భూదత్తాళ్ వారికి ఏ రోజు స్టార్ట్ చేశారు ఉత్సవం దానికి నెక్స్ట్ రోజు దానికి పక్క రోజు స్టార్ట్ చేస్తారు. అయితే ఒక్కొక్కసారి ఆ నక్షత్రం గడిలు ఉంటది కదా, అది కొంచెం మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు 1 రోజు 2 రోజు తేడా రావచ్చు, అంతే. 2 రోజుల మీద తేడా రాదు. పొయ్యిగయాళ్వారు భూదత్తాళ్వారు నక్షత్రానికి 1 రోజు గ్యాప్ రావచ్చు. భూదత్తాళ్వారు పేయాళ్వారు నక్షత్రానికి తిరునక్షత్రానికి 1 రోజు గ్యాప్ రావచ్చు. గ్యాప్ రాకుండా కూడా 3 రోజులు ముగ్గురు ఆ ప్రకారం రావచ్చు. అందువల్ల అది ఎట్లంటే పంచాంగం చూస్తే 6 రోజు తెలుస్తుంది. అదంతా జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇప్పుడు పొయ్యిగయాళ్వారు భూదత్తాళ్వారు పేయాళ్వారు శ్రవణ నక్షత్రమేమి ధనిష్ఠ నక్షత్రమేమి, అదే పేయాళ్వారు శతభిషక్, దాని ద్రావిడ భాషలో శతయం అంటారు. శతభిషక్ అనేది సదయం అంటారు. అప్పుడు 3 ఆళ్వారు ఆశ్వేత మాసంలో అవతారం చేశారు. ఇది ఒకటి. దాని తర్వాత స్వామి ఆశ్వేత మాసంలో ఇంకే అయిపోయింది. దాని తర్వాత కార్తీక మాసం. కార్తీక మాసంలో ఎవరు స్వామి? 2 ఆళ్వార్లు అవతారం చేశాడు కార్తీక మాసంలో. అప్పుడు కార్తీక ఇద్దరు ఎవరు? మొదట తిరుమంగయాళ్వార్, దాని తర్వాత తిరుప్పానాళ్వార్. తిరుమంగయాళ్వార్ కార్తీక మాసం కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం దాన్ని కార్తీక అంటారు, కృత్తిక అంటారు. కృత్తిక అనే శబ్దం అనేది సంస్కృత భాషలో, కార్తీక అనే ఒక శబ్దం అనేది ద్రావిడ భాషలో కార్తీక నక్షత్రం అంటారు. కార్తికేయనాల్ ఉదిత కలికండ్రి అంటారు. అప్పుడు సరే ఇచ్చుకోండి, అప్పుడు కృత్తిగానే పెట్టుకుంటారు. ఆ కృత్తికా నక్షత్రం అనేది తిరుమంగయాళ్వార్ నక్షత్రం, తిరునక్షత్రం. అప్పుడు కార్తీక మాసం కృత్తికా నక్షత్రం తిరుమంగయాళ్వార్ పుట్టి అవతారం చేశారు. దాని తర్వాత తిరుప్పానాళ్వార్ దానికి పక్క రోజు రోహిణి కార్తీక. అందుకదా ఈ నక్షత్రాలని గుర్తుపెట్టుకోవాలి. అశ్విని, భరణి, కార్తీక, రోహిణి, మిగశీర్షం. అది గుర్తుపెట్టుకుంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అని చెప్పి మనకు బాగా తెలుస్తుంది. అంటే రోజు మన పంచాంగం చూసి అలవాటు పెట్టుకోవాలా. అలవాటు పెట్టుకున్నామంటే ఏ రోజు ఏమేమి ఆళ్వార్లు తిరునక్షత్రాలు వస్తుంది, ఈ రోజు వస్తుందా స్వామి, దానికి తగినట్టు మనం ప్లాన్ చేసుకొని ఎక్కడెక్కడ సేవాకాలమో అక్కడ పోయి వాళ్ళతో కూడా వాళ్ళని కలుసుకొని ఆ ఆళ్వార్లు వైభవాన్ని పొందుకొని ఆ ఆళ్వార్లు ఉత్సవాన్ని పూర్తిగా మనము కలుసుకొని మన ఉజ్జీవనం కావాలంటే చేసుకోవాలని ఉండాలి. ఆ ప్రకారం ఇప్పుడు కార్తీక మాసంలో తిరుమంగయాళ్వార్ కృత్తికా నక్షత్రం. అదే ప్రకారం తిరుప్పానాళ్వార్ పక్క రోజే ఆయనకి రోహిణి నక్షత్రం. కృష్ణుడు ఏ రోజు పుట్టాడో, ఏ నక్షత్రం పుట్టాడో ఆ నక్షత్రం తిరుప్పానాళ్వార్, ఆయన రోహిణి నక్షత్రం. ఇప్పుడు 5 ఆళ్వార్లు అయిపోయింది. దాని తర్వాత అప్పుడు ఆశ్వేత మాసం అనేది 3 ఆళ్వార్లు, కార్తీక మాసం అనేది 2 ఆళ్వార్లు, 3 ఆళ్వార్లు పొయ్యిగయాళ్ భూదత్తార్ పేయాళ్వార్. ఇది ఆశ్వేత మాసం. కార్తీక మాసంలో 2 ఆళ్వార్ అనేది తిరుప్పానాళ్వార్ తిరుమంగయాళ్వార్ అయిపోయింది. దాని తర్వాత ధనుర్మాసం. కార్తీక మాసం అదే పండగలు అంటాం. ధనుర్మాసంలో 1 ఆళ్వార్, ఇంకా ప్రతి ఒక్క దాంట్లో 1 ఆళ్వారే పుడతారు. అప్పుడు 1 ఆళ్వార్ అంటే ఏంది? తొండరడి పొడి ఆళ్వార్, విప్రనారాయణ తొండరడి పొడి ఆళ్వార్, భక్తాంగ్రేణు అని చెప్తాం కదా. ఆ భక్తాంగ్రేణి అని తొండరడి పొడి ఆళ్వార్. ఆయన ఎప్పుడు స్వామి అంటే ఆయన జ్యేష్ఠ నక్షత్రం. దాన్ని ద్రావిడ భాషలో కేట్టై అంటారు. ద్రావిడ భాషలో కేట్టై అంటారు. అయితే ఆళ్వార్ల పాసర క్రమంలో మనబాలమామని కేట్టై అని ఇచ్చి ఉంటాడు. మన తెలుగు భాషలో మనం తెలుసుకోవాలంటే జ్యేష్ఠ అని చెప్పి. అప్పుడు తొండరపడి ఆళ్వార్ తిరునక్షత్రం అనేది జ్యేష్ఠ నక్షత్రం ధనుర్మాసంలో. ఇది తొండరపడి ఆళ్వార్ అయింది. దాని తర్వాత మకర మాసం. మకర మాసం ఏ స్వామి? దాంట్లో
మకర మాసంలో ఇది వస్తుంది, సంక్రాంతి అంతా వస్తుంది కదా, మకర సంక్రాంతి అంటారు కదా. అప్పుడు ఆ మకర మాసంలో తిరుమేషి ఆళ్వార్, ఆ తిరుమేషి ఆళ్వార్ మకర మాసంలో అవతార్. ఇదన్ని లెక్కలన్నీ ద్రావిడ దేశంలో ఆ ఏ మాసం ఆ మకర మాసం ఉంటుందో అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మనకి తెలుగులో కొంచెం ఈ మాసాలు కూడా కొంచెం మారిపోద్ది, ఒక్కోసారి 10 రోజులు తేడా వస్తుంది. చైత్ర మాసం అయిపోయి ఉంటుంది తెలుగు పంచాంగం ప్రకారం. అయితే ద్రావిడ పంచాంగం ప్రకారం ఇంకా 10 రోజులు ఉంటుంది చైత్ర మాసం. అప్పుడు స్వామి మనకి చైత్ర మాసం కడాలో 2 రోజుల ముందు స్వామి ఎంబిరమానారు ఆ ఆరుద్ర నక్షత్రం వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. చైత్ర మాసం అదే ద్రావిడ భాషలో, ద్రావిడ దేశ చైత్ర మాసంలో కడాన ఒక 2 రోజుల ముందు ఆయన తిరునక్షత్రం వచ్చింది అనుకుంటే, స్వామి ఎంబిరమణ రామానుజు వారి తిరునక్షత్రం వచ్చిందంటే అప్పుడు తెలుగు భాషకి తెలుగు దేశానికి అప్పుడు వైశాఖ మాసం వచ్చేస్తుంది. ఏం స్వామి వైశాఖ మాసంలో ఆరుద్ర నక్షత్రం పెట్టుకోవడానికి అట్లా అడగకూడదు. ఈ లెక్క తిరుమలని ఈ లెక్క. తిరుమలలో కూడా వాళ్ళు భాద్రపద మాసందా శ్రవణ నక్షత్రంగా చేస్తారు. ఏమిటంటే ఆ కాలం ఇక్కడి నుంచి ఎట్లా ఈ దేశం నుంచి ఏ క్రమం ఉందో ఆ క్రమం ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇంతవరకు ఆ క్రమం ఇంకా వదలలేదు. ఎందుకు చెప్తానంటే ఏ మాసమైనా ద్రావిడ దేశంలో ఆ మాసం ఉండాల. మనకు తెలుగు దేశంలో స్వామి ఆ మాసం లేదు వీళ్ళు చేసే తప్పు అని చెప్పను కాదు, అర్థమైందా? అందువల్ల ఆ దేశంలో ఆ మాసం ఉంటే అది. ఇప్పుడు మకర మాసంలో మఖా నక్షత్రం ఎవరు? తిరుమేషి ఆళ్వార్ మఖ నక్షత్రం. మఖానికి మఖంని అంటారు, అది ద్రావిడ భాషలో మఖమనే పేరు. అదే ప్రకారం సంస్కృత భాషలో మఖమనే పేరు. ఇది మఖా నక్షత్రం, ఇది మకర మాసంలో తిరుమేషి ఆళ్వార్. దాని తర్వాత మాఘమాసం, దాన్ని మాసి మాసం అంటారు, మాసి అని అంటారు, దాన్ని మాఘమాసం అంటారు. ఆ మాఘమాసంలో ఎంది పునర్వసు నక్షత్రం కులశేఖర ఆళ్వార్, రాముడి ఏ నక్షత్రమో ఆ నక్షత్రం ఎవరు? పునర్వసు నక్షత్రం. దాన్ని ద్రావిడ భాషలో పునర్పూసం అంటారు. పునర్పూసం అని శబ్దంలో చెప్తారు ద్రావిడ దేశంలో. అదే సంస్కృత భాషలో పునర్వసు చైత్రమాసే పునర్వసు నక్షత్రే అంటారు. ఆ ప్రకారం ఇది మాఘమాసం పునర్వసు నక్షత్రం కులశేఖర ఆళ్వార్ అవతారం. అప్పుడు ఇంతవరకు ఎంత ఇది లెక్క వేసుకోండి, మీరు రాసుకుంటారా? వాళ్ళ ఆశ్వేజ మాసంలో 3 ఆళ్వార్లు, కార్తీక మాసంలో 2 ఆళ్వార్లు, 3 2 5, ధనుర్మాసంలో 1 ఆళ్వారు 6 ఆళ్వార్లు, దాని తర్వాత మకర మాసంలో 1 ఆళ్వార్లు 7 ఆళ్వార్లు, మాఘమాసంలో 1 ఆళ్వార్లు 8 ఆళ్వార్లు అయింది. ఇక 2 ఆళ్వార్లు ఉన్నది. అప్పుడు దాని తర్వాత ఏ మాసం? పాల్గొన మాసం. పాల్గొన మాసంలో 1 ఆళ్వార్లు కూడా అవతారం చేయలేదు. పాల్గొన మాసం మనకి రెస్ట్ ఇచ్చేసారు. వీడు ఆళ్వార్లే వీడు చాలా కైంకర్యం చేస్తాడేమో, చాలా సేవాకాలం చేస్తాడేమో, పాల్గొన మాసం రెస్ట్ ఇచ్చేసాడు. దాని తర్వాత చైత్ర మాసం ఆళ్వార్ అవతారం ఉన్నది. అయితే ఆ అవతారం ఈ లెక్కకి రాదు. ఆ అవతారం అనేది మధుర కవి ఆళ్వార్ అవతారం. ఆయన ఇంక మీద చరమ పర్వనిట్ట లెక్కకి వస్తుందే కానీ ఇది ప్రథమ పర్వనిట్ట లెక్క ఈ లెక్కకి రాదు. అప్పుడు పాల్గొన మాసంలో ఆళ్వార్ల అవతారం లేదు, చైత్ర మాసంలోనూ ఆళ్వార్ల అవతారం లేదు. దాని తర్వాత ఏం స్వామి? వైశాఖ మాసం. దాంట్లో ఎవరు స్వామి? నమ్మాళ్వార్. విశాఖ నక్షత్రం, ఆశ్చర్యమైన నక్షత్రం. వైశాఖ మాసం విశాఖ నక్షత్రం. దాంట్లో తిరుక్కురుగూరు అనే దివ్య దేశంలో ఆళ్వార్ అవతారం చేసి నమ్మాళ్వార్. ఇప్పుడు 9 ఆళ్వార్లు అయింది. ఇంకా కడా ఆళ్వార్ ఎవరు స్వామి? పెరియ ఆళ్వార్. ఆయన ఏం అవతారం? జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రం. జ్యేష్ఠమాసం స్వాతి నక్షత్రం. ఆ స్వాతి నక్షత్రం అవతారం చేసిన పెరియ ఆళ్వార్. ఇప్పుడు 27 నక్షత్రాలు కదా, ఇది ఒక లెక్క ఉండదు. ఇప్పుడు మాసం లెక్క చూసాము, 12 మాసాలు. దాంట్లో 7 మాసాల లోపల వీళ్ళది వస్తుంది. దాంట్లోనూ 2 మాసంలో వీళ్ళది లేదు. ఎందువల్ల లేదంటే మొత్తం 10 ఆళ్వార్లు, దాంట్లో 3 ఆళ్వారు 1 మాసంకి వచ్చేసాడు, 2 దోషేయాల. అదే ప్రకారం 2 ఆళ్వారు 1 మాసంలో వచ్చేసాడు, 1 దోషేయాల. అప్పుడు 3 పోయిందంటే అప్పుడు 10 ఆళ్వార్లకి 3 మాసాలు పోయిందంటే మిగతా 7. ఆ 7లో
అది కాకుండా మొత్తానికి వీళ్ళకి 7దా పెట్టుకుంటారు. అయితే 9 వస్తే కూడా 7దా ఉంటుంది అని పెట్టుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు నక్షత్రాలు ఏం లెక్క అంటే బాగా తెలుసుకోండి. అశ్విని, భరణి, కార్తీక, రోహిణి, మృగశీర్ష అని 27 నక్షత్రాలు కదా. అయితే వైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రవణ నక్షత్రం మొదట నక్షత్రం. లేదా స్వామి అశ్విని అని ఆ నక్షత్రం కదా మొదలం. అయితే కాదు, వీళ్ళు ఏంటంటే పొయ్యిగయాళ్వారు అవతారం చేసిన నక్షత్రం ఏమి శ్రవణమే కదా. అందువల్ల శ్రవణం, దాని తర్వాత ధనిష్ట. ఇప్పుడు 10 నక్షత్రాలు రావాలా. శ్రవణం, ధనిష్ట, శతభిషగ్, దాని తర్వాత కృత్తిక, దాని తర్వాత రోహిణి, దాని తర్వాత పునర్వసు, దాని తర్వాత మకం, దాని తర్వాత విశాఖం, దాని తర్వాత మకం, మగానికి ముందే జ్యేష్ఠ, జ్యేష్ఠాన్ తర్వాత మకం, మకమైన తర్వాత విశాఖం, విశాఖం అయిపోయిన తర్వాత స్వాతి. అప్పుడే 10 ఆళ్వార్లు 10 నక్షత్రాలు. ఈ 10 ఆళ్వారు 10 నక్షత్రం చూదా, ఇదా నక్షత్రం లెక్కలు. అయితే ఆ 27 నక్షత్రంలో ఈ లెక్క కాదు, ఆ లెక్క వేరు. ఆళ్వార్లు అవతారం చేసిన లెక్క ఇది. 10 నక్షత్రాలు కదా. దాని గురించి బాగా డీటెయిల్ గా చెప్పాలని చెప్పి ఇది నక్షత్రం అట్లయితేనే ఇది తల కింద వస్తుంది. ఇట్లా స్టార్ట్ చేసి అట్లా వస్తుంది, ఇట్లా స్టార్ట్ చేసి అట్లా వస్తుంది. ఇది ఆళ్వార్ల నక్షత్రాలు లెక్క అది. అయితే దీనికి ఏంటంటే ఇట్లాంటి ఆళ్వారు మాసాలు కానీ నక్షత్రాలు కానీ ఏ రోజు వస్తుందో ఆ రోజు పూర్తిగా ఆ నక్షత్రం కానీ అదే ప్రకారం వాళ్ళు జన్మ నక్షత్రం వస్తుంది కదా. ఆళ్వార్ల జన్మ నక్షత్రం, ఆ జన్మ నక్షత్రం రోజు వాళ్ళు పూర్తిగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ ప్రకారం ఆ శ్రవణం చేయాలి. శ్రవణం చేయాలంటే ఆళ్వార్ల గురించి వాళ్ళు ప్రకాశంగా పాసురాలు కానీ ఆ వైభవాలు కానీ ఆ ఉత్సవాలు కానీ చెయ్యాలని చెప్పి ధర్మశాస్త్రమే చెప్తుంది. ఇది ఏదో సంప్రదాయంలో చెప్తుంది కాదు. ఇది విష్ణు పురాణం చెప్పింటది ఆళ్వార్ల అవతారం అయిపోతారని. మార్కండేయుడు చెప్పిండారు ఆళ్వార్ల అవతారం చేసిన. సనత్ కుమారులు చెప్పిండారు ఆళ్వార్ల అవతారం చేయబోతాని. ఇదంతా ఎప్పుడు అవకాశం దొరికిద్దో అప్పుడు ఏమేం పురాణంలో ఇంకా ఆళ్వార్ల అవతారం లేదు. ఎన్నో లక్షల సంవత్సరం ముందే ఆళ్వార్లు అవతారం చేయబోతాను పురాణంలో చెప్పుంటది. అది ఎప్పుడు అవకాశం దొరికితే చెప్తాను. ఎందుకంటే ఆ ప్రకారం వీళ్ళ అవతారాన్ని ప్రధానంగా మనం పొందాలి. ప్రధానంగా మనం దాని ఇదే ఈరోజు ఈ వైభవం, ఈరోజు ఈ వైభవం, ఈరోజు వైభవం అని చెప్పి ఆ శ్రవణ నక్షత్రం అనేది ప్రధానం విష్ణు నక్షత్రం. అందువల్ల ప్రతి ఒక్క పెరుమాళ సన్నిధిలో అదే శ్రీమన్నారాయణ సన్నిధిలో శ్రవణం పొరపాడు అనేది ప్రధానంగా పెట్టుకుంటారు. ఇప్పుడు తిరుమల తీసుకున్నాం అనుకోండి, శ్రవణందా పొరపాటు, శ్రవణందా తీర్థవారి. అప్పుడు అది ఏం స్వామి భాద్రపద మాసం దాన్ని పొరటాసి అంటారు. ఆ భాద్రపద మాసం శ్రవణం ఆ రోజుదా తీర్థవారి. అదే ప్రకారం ఒక్కొక్క దానికి శ్రవణమే. అప్పుడు శ్రవణం అనేది విష్ణు నక్షత్రం. ఏమంటే వామనుడు పుట్టింది శ్రవణ నక్షత్రంలో. పైకి ఇంకా లెక్క ఉండదు చెప్తాను. ఇప్పుడు నేను అందులో విష్ణు నక్షత్రం కాబట్టి అది శ్రవణ నక్షత్రం ప్రధానం. అయితే సరే స్వామి, అందువల్ల శ్రవణ నక్షత్రం ప్రధానం. అందువల్ల అప్పుడు పైగా ఆళ్వారిని మనం పొందాలంటే కాదు, ఆళ్వార్లు ప్రధానం భగవంతుడి కన్నా. ఇప్పుడు మనం ఏమనుకున్నామో, ఇప్పుడు కృష్ణావతారం అనేది కృష్ణ జయంతి, శ్రీ జయంతి పెట్టుకుంటాము, జన్మాష్టమి. అది స్వామి శ్రవణ మాసం రోహిణి నక్షత్రం పెట్టుకుంటాము. అదే ప్రకారం శ్రీరామనవమి, అది ఎప్పుడు స్వామి చైత్ర మాసం నవమి అని చూస్తాము, పునర్వసు నక్షత్రమే. అది ఎంత స్వామి ఈరోజు శ్రీరామనవమి ఏం చేయలేదా, దుగో సేవాకాలంతో పెట్టుకుంటాను అంటాము. అదే ప్రకారం శ్రీ జయంతి అయింది, ఈ రోజు కృష్ణుడు జన్మాష్టమి అయింది చేయలేదా, ఇదో సేవాకాలం చెప్తాం కదా. అది ఎలా చెప్తామో దానికన్నా 10 times ఆళ్వార్లు వైభవాలు పొందాలి. ఇది తీసుకోలేదంటే అది తీసుకోకూడదు అని చెప్పలా. దీనికన్నా ప్రధానం అంటే ఆళ్వార్లు తిరునక్షత్రం. ఏమంటే కృష్ణుడు ఉండాడు చూపించింది ఎవరు? ఆళ్వార్లు. రాముడు ఉండాడని చూపించింది ఎవరు? ఆళ్వార్లు. వాళ్ళు ఏదంటే మనకి తెలవనే వాళ్ళ గురించి తెలియాల్సింది ఎవరు? ఆళ్వార్లు కదా. అందువల్ల వాళ్ళకి ప్రధానంగా తెలుసుకోవాలి. అది కాకుండా లోకంలో ఇది చూడ్చేది అనేది కష్టం. ఎందువల్ల కష్టం అంటే స్వామి జన్మాష్టమి మాకు తెలుసు, పొయ్యిగై ఆళ్వారు అవతారం ఎవరన్నా చేస్తారా? భూదత్తాళ్వారు అవతారం ఎవరన్నా చేస్తారా? చేస్తారు, ఒక్కొక్కరు చేస్తారు. మన్నులగోర్ తామరియ మన ఇక్కడ మనకి తలవలేదు అనుకోండి, ఇక్కడ తలవలేదంటే
వేరే ఏ దేశంలో తెలవలేదని అర్థం కాదు. ఈ భూలోకం కాకుండా ఎన్నో లోకాలు ఉన్నది. ఆ లోకాలంతా ఆళ్వార్ల వైభవం పూర్తిగా ఉంటదంట. మనకి తెలవల, మనకి ఏది తెలవల. ఆ లోకంలో ఆళ్వార్ల వైభవాలు పూర్తిగా పొందుతారంట. అందువల్లదా ఇది పూర్తిగా మనం ఏం చేయాలా, ఆళ్వార్ల వైభవాలని పూర్తిగా మనం పొందుకోవాలి. ఇది ఒకటి. దానికి ఏం చెప్తున్నారు వ్యాఖ్యాత, లేదు లేదు మీకు జ్ఞానం ఉండేటోళ్ళు అయితే చేస్తారన్నట్టు. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశిస్తాను. కడాది పరాంకుశ పరకాల యతివరాదిగలుடைய అవిద్య తమస్ నిగతమాగం பாபத்வாந்தக்ஷம் பிறந்ததும் விஷ்ணு பக்தராட்ச சந்நிதியிலே எங்கும் வியாபித்திருக்கிற இருளானது போவது இது மற்ற ஆழ்வார்கள் உபலட்சணம். வந்துதித்த மாதங்கள் நாள்கள் தன்னை மண்ணுலகோர் தாமரைய ஈதென்று சொல்லுவோம். அதாவது துவாதச ஆதித்யர்களும் சைத்ராது மாசங்களிலேயே ஒருத்தரா சஞ்சரிப்பது. இவர்களும் அப்படியே ஐப்பசி மாசம் தொடங்கி அடைவை அவதரித்தார்கள். வந்துதித்த என்கையாலே விண்ணின் தலை நின்று மண்ணின் தலத்துத்தி தோன்றி இருக்கிறது. மாதங்களாவன ஐப்பசி மாசம் தொடங்கி ஆணி முடிவான உண்டான 7 மாசம் நாள்களாவன திருநட்சத்திரங்கள். அத்தத்தின் 10 நாள் திருநாள் திருவோணம் எண்ணக்கடவில்லை. அதுதான் திருவோணம் தொடங்கி கேட்ட ஈராக அவதரித்த நடுவுண்டான 10 நட்சத்திரமும். இப்படி அதிசயா வகங்களான இவற்றை அறிந்தவாறே చేతనర్ ఉజ్జీవనం ఉన్నది. ఇది తెలుసుకుంటే భయమ శ్రీవైష్ణవాలకు ఉజ్జీవనం అంట. జన్మర్ క్షేత్ర విదిత్తది. ఇవర్గల్ తాం అవతార విశేషంగారే రోహిణి అంటే భగవంతుడు అవతారం ఎంత ప్రాధాన్యమో అదే ప్రాధాన్యం ఆళ్వాళ్ళకి. ఏమంటే రోహిణి పునర్వసు, రోహిణి కృష్ణుడిది, పునర్వసు రాముడిది. దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తానో దానికన్నా ఇంకా పెద్ద ప్రాధాన్యం వీళ్ళకి ఇవ్వాలని చెప్తుంది. மண்ணுல கோர்த்தாமறிய அகஞான தவறறிய எனிமா போலே விண்ணோக்கி இப்படி உபதேசிக்க வேண்டாவிரே. మన్ని పిరందమే ఉండి మిరుక్క మన్నుల గోర్తామరిని ఈ లోకానికి దా చెప్పాలా అన్నారు. అప్పుడు వేరే ఏదో లోకానికి చెప్పాల్సిన పర్లేదు. అవును, శ్రీవైకుంఠాన్ని చెప్పాల్సిందా స్వామి? చెప్పాల్సిన పర్లే. సరే స్వామి, శ్రీవైకుంఠంలో ఆళ్వార్లు ఆచార్యులు వైభవం అని ఉంటుందా? వాళ్ళకి ఏదైనా చేస్తా ఉంటారంటే అక్కడంతా ఏం చేయరు. ఆళ్వార్లు కైంకర్యం చేస్తా ఉంటారు, ఆచార్యులు కైంకర్యం చేస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు పుట్టినరోజు అక్కడెక్కడ ఉన్నాయి? పుట్టినరోజు వాళ్ళు అవతారం చేసింది ఇక్కడే కదా. అప్పుడు ఆ అవతారం చేసిన రోజులంతా వాళ్ళకి అన్నీ తెలుసు. అందువల్ల వాళ్ళకి ఉపదేశం చేయాల్సిన పని లేదు. మన్నులకు తామరియ ఈ లోకంలో ఉండేటోడిగా ఏమిటే ఈ లోకంలో అజ్ఞానం అంధకారం ఉంటుంది. అజ్ఞానం అంధకారం అంటే ఇది పూర్తిగా వాళ్ళకి తర్వాత జనామందులు ఏంటంటే వైదిక మరపుబడి ఉండరు. శాస్త్రం ఏం చెప్తుందో ఆ ప్రకారం ఉండరు. ఎందుకు స్వామి ఉండరంటే ఉండరు, దానికి ముందంతా ఉన్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బయట ఊళ్ళ నుంచి వచ్చాడు, అతను కొంచెం మార్చేసాడు, వేరే వేరే మతాలంతా వచ్చింది, వాళ్ళంతా మార్చేసాడు. ఆ మార్చిన తర్వాత వాళ్ళు ఎట్లా చెప్తారో ఆ దారికి మనం పొయ్యేమే. కానీ మన సంప్రదాయం, మన కల్చర్, మన కళాచారం ఏం చెప్తుందంటే అది వదిలేసాం. అప్పటి వైదిక శ్రద్ధ అనేది పోయింది. వైదిక శ్రద్ధ అంటే ఏం తెలుసా? శాస్త్రం చెప్పినట్టు చేసేది వైదిక శ్రద్ధ. ఆ వైదిక శ్రద్ధ పోయింది కదా. ఇప్పుడు ఇవి వ్యాఖ్యాత ఏం చెప్తున్నంటే వైదిక శ్రద్ధ ఉండేటోళ్ళు ఆళ్వార్లు తిరునక్షత్రాలు పొందకుండా ఉండరు. దాని వైభవం తెలుసుకొని ఆనందంగా దొరికిందని ఆ వైభవాన్ని పూర్తిగా పొందుతూ ఉంటారు. అయితే వీళ్ళు పొందలేదు. ఎందుకంటే లేదు. ఎందువల్ల స్వామి? అరివినాల్ కొరవిల్ల అకల్జ్ఞాన తవరెరియ ఆళ్వార్ పాసురం. జ్ఞానం లేదు. జ్ఞానం ఉండింటే చెప్పచ్చు కదా. జ్ఞానం లేదు. ఎందుకు జ్ఞానం లేదు అనే జ్ఞానం కూడా లేదు. నాకు జ్ఞానం లేదు అనేనా తెలుసుకోవాలి కదా. నాకేం తెలవదండి, మీకు అన్ని తెలుసు కదా, మీరెంత గొప్పళ్ళు. కొన్ని మందిలో అది నిజం చెప్తారా అబద్ధం చెప్తారా వేరు. అయితే అదన్నా నిజంగా ఉండాలి కదా, అది కూడా లేదు. జ్ఞానం లేదని కూడా వీళ్ళకి తెలవలేదు కదా. అందువల్ల వీళ్ళకి కదా ఉపదేశం చెయ్యాలి. అందుదా త్రిలోకాచార్యం ఒక పెద్ద ఆయన ఏం చెప్తాడు ఒక సూత్రంలో, తంగళయం ఈశ్వరుని మరంది ఈశ్వర కైంకర్యం. ఇతన్ని మర్చిపోయాడు, భగవంతుని మర్చిపోయాడు, భగవంతుడు చేయాల్సిన కైంకర్యం మర్చిపోయాడే అని చెప్పి ఒక పశ్చాత్తాపన ఉండాలి కదా. అటైతే మర్చిపోయాను స్వామి, ఎంత చేశాను ఎట్లా చేశాను, నాకేమి మంచి బుద్ధి లేదు అని చెప్పి అడ్డను తెలవాలి కదా. అది కూడా లేకుండా ఆ మరి పొయ్యేమని చెప్పి చేయకుండా ఈ సంసారం పెద్ద సముద్రం, ఆ సముద్రంలో పడి
పొల్లాడుతున్నారు. అట్లాటోడికి ఉపదేశం చెయ్యాలి. అదిదా మన్నుల గోర్థామరియ అట్లాట ఉపదేశం చేసిన ఆళ్వారు అవతారం తెలుసుకొని దాన్ని పొందాలి. ఎందుకంటే దీంట్లో ఎట్లా స్వామి అభిమానంతో లాలనం చెయ్యాలంతా ముఖ్యం. ఆళ్వారు అవతారం పొందాలంట, పొందితే నాకు మంచిదంట, చేస్తాను. లేదు, ఇప్పుడు వస్తాం, ఎల్లుండా, నెక్స్ట్ మంత్ ఆ డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ డేట్ రాకముందే వస్తుంది వచ్చినాయి. ప్రతి ఒక్కరు శ్రీ వైష్ణవులు తెలిపేవి ఈ తేదీలో వస్తుంది, ఈ డేట్ లో వస్తుంది, మనందరూ కలుసుకుంటాం, మనందరూ సేవాకాలం చేస్తాం, మనమందరూ ఉత్సవాలు చేస్తాము అని చెప్పి ఒక్కరికొకరు అంత ప్రీతిగా తెలుసుకోవాలంట. ఏమంటే ఈ నక్షత్రానికి అంత వైభవం ఉండాలి. ఏమంటే నువ్వు ప్రీతితో చెయ్యాలంట. చేయలేదు కొంతమంది. ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ బిల్ కడతాం కదా, కరెంటు బిల్లు కడతాము, అదే అంత ఇష్టంగా ఇంత కట్టము. ఇంత వచ్చేసిందండి, 5,000 వచ్చింది, 6,000 వచ్చింది, ఏసీ వేసేసాను, ఇంత వచ్చింది అంటారా, ఇష్టంగా కడతాం. అయితే ఏం చేసేది, లేకపోతే కట్ చేసుకొని పోతాం. ఏం చేసేవాడు, కట్ చేయకుండా కట్టేస్తాం. అదే ప్రకారం ఆళ్వార్లు వైభవం చెప్పాలంటే చెప్తాము. అట్లా కాదు. అప్పుడు ఏంది, ఇది ప్రీతితో చెయ్యాలా, అభిమానంతో చెయ్యాలా, ఆన్ని లాలనం చెయ్యాలా. ఇది పూర్తిగా ఆ ప్రీతి ఎట్లా ఉండాలంటే మిగతా వాళ్ళని తీసుకురావాలా. అది కాకుండా దీంట్లో అధికారం ఉండేటోళ్ళకి చెప్పాల్సిన పని లేదు. అధికారం ఉండేటోళ్ళంటే కోవిల్లో చాలా మంది కైంకర్యం చేస్తూ ఉంటారు. స్వామి వాళ్ళే ప్రీతిగా చేసేది లేదంటే చెయ్యాలా, చేయలేదంటే అడిగిన తర్వాత అప్పుడు చేస్తారు కదా. వాళ్ళు చేయాల్సి వాళ్ళకి డేట్ తెలుస్తుంది, వాళ్ళకి ఇలా కైంకర్యం చేయకుండా. అయితే మనలాంటి వాళ్ళకి ఇది తెలుస్తుందంటే తెలవదు. అప్పుడు ఏం చేయాలా, వాళ్ళతో కలవాలా, రోజు మన పంచాంగం చూసే ఒక పద్ధతి పెట్టుకోవాలా. పంచాంగం అంటే ఏంది అని అడిగితే తెలవదు. తెలుగులో బాగుండదు, చాలా బాగా వస్తుంది. పంచాంగం అంటే చాంద్రమాన పంచాంగం తెలుగులో బాగుంటుంది. ఆ మొదలు నేర్చుకోవాలా. అది ఎలా, తిథి, వారం, నక్షత్రం, ఇదంతా ఏంది అని తెలుసుకొని అది చూసి ఉంటే ఈ నక్షత్రం ఏ రోజు వస్తుంది, ఈ మళ్ళీ మాసం ఎట్లా వస్తుంది, ఇంతటికి జీవస్వామి దానికి ఒక క్యాలెండర్ వేసి పెట్టింటాడు. ఏ రోజు ఏమేమి ఆళ్వార్లు ఎత్తిన నక్షత్రం, ఏ రోజు ఏమేమి పండగలు ఆయన పూర్తిగా తెలుగులోనే వేసింటాడు. ఏం కష్టమే లేదు. మనకి తీసుకోవాలా, చెయ్యాలంటే వేరేదో పని వచ్చిందంటే ఏం చేయాలండి, అట్లా ఉంటే లాభం లేదు. ఎందుకు చెప్తారంటే అందువల్ల ఆ ప్రకారం ప్రీతితో చెయ్యాలా. దీన్ని మనవాళ్ళం ఏం చెప్తారంటే నీకు ప్రీతి ఉండదో లేదు, ఏం లేదు, నాకు మీ మీద ప్రీతి ఉండదు. ఎవరు మనవాళ్ళం అని చెప్తున్నారు, నాకు నీ మీద ప్రీతి ఉండదు. మీరు తెలుసుకోవాలా. మీకు ఉజ్జీవన ఆచార్యులకి వైభవం. ఆచార్యులు ఏం చేస్తారంటే మనకి ఏది మంచిదో అది బాగా చెప్తా ఉంటారు, ఉపదేశం చేస్తూ ఉంటారు. సరే స్వామి చేసిన దానివల్ల ఇతను ఏం సరిగా వచ్చినట్టు తెలవలేదంటే అప్పుడు కూడా వదలరు. నీకు ప్రీతి ఉన్ని ప్రీతి లేకుండా పోని, నువ్వు నేను చెప్పేది తీసుకుంటావో తీసుకోలేదో అది వేరే. ఇప్పుడు ఉపదేశం మనం ఇప్పుడు అనుగ్రహించారు కదా స్వామి మనవాళ్ళమని, ఎన్ని మంది చదువుతున్నారు, ఎన్ని మంది తీసుకున్నారు, కాలక్షేమం ఎన్ని మంది వస్తారండి. చాలా మందిని తెలుసు, దగ్గరికి చాలా మందిని తెలుసు. ఎన్ని మందిని వస్తున్నారంటే అదిదాపురం మనవాళ్ళని చెప్తున్నారు. మీరు ప్రీతి ఉండని ప్రీతి లేకుండా పోని, అయినా నేను చెప్పేది చెప్తాను. ఏం చెప్తానంటే ఈ ప్రకారం మీరు విన్నా అంటే మీకు ఉజ్జీవనం దొరకద్ది. అందువల్ల అదిని ప్రధానం ఆళ్వార్లు, ఆ వైభవాలు, ఆ ఉత్సవాలు, వాళ్ళ అవతార దినాలు అది తప్పకుండా మీరు చేయాల. ఎందుకంటే చేస్తే ఏం స్వామి మనకి ఉజ్జీవనం దొరుకుతుంది. సరే వీళ్ళు ఎందుకు ఆ మాట చెప్పారు, మీరు తెలుసుకున్నప్పుడు తెలుసుకోకపోయినా కూడా ఎందుకంటే చెప్పారంటే ఇప్పుడు పశువు ఉన్నది కదా, కనెక్తిలం కట్టెరుమే కన్నెక్కిరంగి నినెత్తి ములవడివి నిండు పాసులు, ఆ పాసులు అనేది పెట్టినాం. పశువు పాలు పిండాల, ఆ గోపాలుడు అతను రాల, అది దూడ కూడా వచ్చి పాలు తాగాల, అది రాల. అప్పుడు ఏమైపోయిందంటే అట్లే గడ్డగడ్డగా అయిపోయి నొప్పి పుట్టింది. అప్పుడు ఏం చేసి అదే పిండేసేది, ఆ ఆవే పిండేసేది కదా. అర్థం అదే ప్రకారం ఈ పూర్వాచారులు ఏం చేస్తారంటే మనపై అడగటం కాసుకుంటారు. అనకదంతా లేదు, అడగదమ్మా కాలక్షేపం చెప్తేనే రావటం లేదు, దాని తర్వాత కదా. అది కాకుండా సరే ఏదైనా వింటారంటే లేదు మనమే చెప్పేస్తాం. వాళ్ళు వెంటనే వెళ్ళకపోయినా నేను చెప్తాను అంతా. ఏం చెప్తాను దీంట్లో ఆ విషయంగా నేను ఏం చెప్తున్నాను, ఈదెండు షొల్లు ఓం యాం మన్నులగో తామరియే ఈదెండు, ఇది ఏమి దీని వైభవం ఏమి అని చెప్పి
ప్రతి ఒక్కటి నేను చెప్తాను, మీరు వినొచ్చు, వినకుండా పోవచ్చు. అయితే నేను చెప్పేస్తాను. కోపంగా చెప్పలా, మనవాళ్ళం కోపంగా చెప్పండి, కోపంగా చెప్పలా. అప్పుడు ఎందుకు స్వామి ఈ మాట చెప్పారంటే, మనం ముఖం ఇచ్చి చూస్తే కదా, చూడను కూడా లేదే. అందువల్ల మీరు నాకు కనిపించడం లేదు, అందువల్ల నేను చెప్పేస్తాను. ఈ ప్రకారం ఆళ్వార్ల పాసరం చెప్పి ఈ పాసరాన్ని 5వ పాసరాన్ని పూర్తి చేస్తాడు. ఆశ్చర్యమైన పాసరం. అందమిழால் நற்கலைகள் ஆய்ந்துரைத்த ஆழ்வார்கள் இந்த உலகிருள் நீங்க வந்துதித்த மாதங்கள் நாள்கள் தம்மை మన్నులగోర్ తామరియే ఈదన్ను చొల్లువోం యాం అని చెప్పి 5వ పాసరం పూర్తి అయింది. 6వ పాసరం. ఈ 6వ పాసరం నుంచి ప్రతి ఒక్క ఆళ్వార్లు వైభవాలు కావాలని తిరునక్షత్రాలు చెప్తారు. ఒక్క ఆళ్వారు ఏమంటే, మొదట ఆళ్వారు ఏది? పొయ్గై ఆళ్వారు. అందువల్ల పొయ్గై ఆళ్వారు అవతారం చేసిన మాసం ఏమే? ఆశ్వేజ మాసం. ఆ ఆశ్వేజ మాసం ప్రారంభించి ఆశ్వేజ మాసం, కార్తీక మాసం, దాని తర్వాత ధనుర్మాసం, దాని తర్వాత మాఘమాసం, దాని తర్వాత మకర మాసం, ఈ ప్రకారం చెప్పుకుంటా వస్తారు. మొదట ఆశ్వేజ మాసం. ఈ పాసరం 6వ పాసరం చూస్తాను. ఆశ్చర్యమైన పాసరం. ఐప్పశీల్ ఓణం అని ముందునే చెప్తిని. ఓణం అంటే తిరువోణం అని పేరు. తిరువోణం అంటే శ్రవణ నక్షత్రం. అయితే ఈ ద్రావిడ భాషకి సంస్కృత భాషకి తేడా ఉండాలని చెప్పిన నక్షత్రంలో అన్ని నక్షత్రం కాదు. ఇప్పుడు స్వాతి అంటారు కదా, స్వాతియే, స్వాతికి వేరే నక్షత్రం కాదు. స్వాతికి అది ఇప్పుడు ఆరుద్ర అని చెప్తా. స్వామి రామానంద వారి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. దాన్ని ఏం చేస్తారు? తిరువాదిరి అంటారు. అదే భరణి, అపభరణి అంటారు, వీళ్ళు భరణి అంటారు. అదే కొన్ని నక్షత్రాలు అలా మారి ఉంటుంది. దీంట్లో తిరువోణం అనే నక్షత్రాన్ని శ్రవణ నక్షత్రం. ఆ తిరువోణం అనే దాంట్లో తిరు అనే శబ్దాన్ని తీసేసి ఓణం. కేరళ దివ్యదేశంలో ఓణం పండగ అని ఒకటి ఉంటుంది. ఓణం పండగ ఎందుకు సార్? మహాబలి చక్రవర్తి ఆ రోజు వస్తారని చెప్పి అది ఒక పెద్ద వైభవం. అక్కడ మనకి ఎట్లా ఇక్కడ తెలుగుదేశంలో యుగాది పెట్టుకుంటామో అదే మనం ఓణం. కేరళ దేశంలో అది మహాబలి చక్రవర్తి వస్తాడు, ఆ రోడ్డు వామన భగవాన్ వస్తాడని చెప్పి అది పండగ పెట్టుకుంటారు. ఇప్పుడు ఐప్పశీల్ ఓణం అబిట్టం சதயமிவை ஒப்பிலவா நாள்கள் உலகத்தீர் எப்புவியும் பேசுபுகள் பொய்கையார் பூதத்தார் பேயாழ்வார் தேசுடனே తోండ్రు సిరప్పాల్. దీంట్లో మీరు పుస్తకం చేతిలో పెట్టుకోవాలని చెప్పి పెట్టుకుంటారు అనుకుంటాను. దీంట్లో తోండ్రు సిరప్పాల్ అని ఒక శబ్దం ఉంటుంది, తోండ్రు పిరప్పాల్ అని ఒక శబ్దం ఉంటుంది. 2 శబ్దాలు రావటం అనేది కుదురుతుంది. తోండ్రు పిరప్పాల్, పిరప్పాల్ అంటే పుట్టిందని అర్థం. పుట్టిన దాని వల్ల వాళ్ళు ఈ ప్రకారం ఉన్నారు అని చెప్పి పిరప్పాల్ శబ్దం. శిరప్పాల్ అంటే ఇంత వైభవం వాళ్ళకి ఉండాలి. ఈ 2 శబ్దం అనేది ఉన్నది అని చెప్పి వ్యాఖ్యాత చెప్తాడు. అప్పుడు తేషుడనే తోండ్రు పిరప్పాలు ఒక క్రమం ఉండదు. తేషుడనే తోండ్రు శిరప్పాలు ఒక క్రమం ఉండదు. మనం ఏ క్రమం చేసి సేవించినా స్వామి, ఏ క్రమం సేవించాలి స్వామి, మేము తప్పుగా సేవిస్తామని ఏదైనా సేవించుకో. ఏం తప్ప అంటే వ్యాఖ్యాత చెప్పారు, ఏదైనా సేవించుకోవచ్చు చెప్పారు. ఇప్పుడు ఐప్పశీల్ ఓణం అవిట్టం చదై అంటే 2 పాఠాలు వచ్చి చెప్పాను కదా, శిరప్పాల్ పెరపనాలు. ఇప్పుడు ఆళ్వార్లో 10 ఆళ్వార్ల అవతార క్రమం చెప్తారని చెప్పారు కదా. ఆ ప్రతిజ్ఞ 4వ పాసనం తీసుకున్నాడు. 5వ పాసనంలో వాళ్ళ అవతార క్రమం చెప్తా అని చెప్పాడు. ఇప్పుడు 6వ పాసనంలో ఆ ప్రథమ పర్వ నెట్టై ఉండే 10 ఆళ్వార్లు దాంట్లో మొదట 3 ఆళ్వారు తీసేది ఈ పాసనం. బాగా తెలుసుకోండి. మిగతా ఆళ్వారికి నెక్స్ట్ పాసనం రాబోతుంది. అయితే ఈ పాసనంలో మొదట 3 ఆళ్వార్లు, ఆ 3 ఆళ్వార్లకి పేరేం తెలుసా? முதலாழ்வார் అని పేరు. ఇప్పుడు முதலாழ்வார் అంటేనే పొయ్గయార్, భూదత్తార్, పేయాళ్వార్, వీళ్ళకి పేరే முதலாழ்వార్ అని పేరు. అయితే అది నెక్స్ట్ పాసనం రాబోద్ది, మీరు ముందుగా జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు దీంట్లో 3 ఆళ్వార్లు ఏమంటే 3 ఆళ్వార్లు ఒకే మాసం పుట్టారు, పక్క నక్షత్రం పుట్టారు. శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శతభిక్ష నక్షత్రం, 3 పక్క నక్షత్రం. అందువల్ల నక్షత్రం పుట్టిన దాని వల్ల ఆ ముగ్గురికి ఒక్క పాసనం పెట్టారు. ఇంకో పాసనం కూడా వాళ్ళు ఉండదు. ఆ పెట్టారు కదా,
దీంట్లో ఐప్పశీల్ ఓణం అవిట్టం చదయం అని చెప్పిన వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. ఇది ముగ్గురు మన్నులగోర్తామరియ. దీనికి ముందు పాటలో ఏం చెప్పాడు? ఇదంతా లోకంలో అందరూ తెలుసుకోవాలని ప్రతిజ్ఞ చేశాడు కదా. ఆ ప్రతిజ్ఞ చేసిన ప్రకారం మనల్ని పిలుస్తున్నాడు మనవాళ్ళమని, రండి. మీదే చెప్పాను కదా 10 ఆళ్వాళ్ళ క్రమం ఏం చెప్తాను. ఇప్పుడు మొదట ఈ 3 ఆళ్వాళ్ళ క్రమం చెప్తాను, నా దగ్గర రండి అని చెప్పి మనల్ని పిలుస్తున్నారు. అట్లయితే ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ ఉండేది ఏందో ఆ ప్రకారం మీకు చెప్తాను, ఈ వైభవాన్ని చెప్తాను. లోకం పూర్తిగా మొదలాళ్వారి వైభవాన్ని పూర్తిగా చెప్తుందట. లోకం పూర్తిగా మొదలాళ్వారి వైభవం ఎట్లా? ఎవరు స్వామి? పొయ్గయాళ్వారేమి, భూదత్తాళ్వారేమి, పేయాళ్వారేమి, వీళ్ళు ఎట్లా ఉంటారనే చాలా తేజస్విగా ఉంటాడు. తేజోవయం స్వామి, ఆ స్వామి ఎంత తేజస్గా ఉంటాడు అని చెప్పి ఈ లోకంలో చాలా తేజస్గా అవతారం చేశారంట. పుట్టినప్పుడే తేజస్గా ఉంటారా? అట్లంతా ఉండవు. అయితే వీళ్ళు అవతారం చేసినప్పుడే అటుదేమి పుట్టినప్పుడే అంత తేజ అంట. అవతారం చేసేటప్పుడే అంత తేజస్గా ఉన్నాడంట. కృష్ణుడు అవతారం చేశాడు, తేజస్గా ఉన్నాడు. అవతారం చేసి ఏం చేశాడు? గీతనిచ్చాడు. భగవద్గీతని మనకి పూర్తిగా ఇచ్చాడు కూడా. అయితే గీతని ఇచ్చాడు కానీ అర్జునుడికి అది అర్థమైందా అని తెలవాల. అర్థమైందో ఎందుకు అలాగుంటాడు తెలవల. అర్థమైందా తెలవల. మనకి స్వామి తెలవలా. స్వామి ఏదో చెప్పాడు పూర్తిగా చెబుతున్నా తెలవలే. మనం చెప్పి చెప్తాము అంతే. అయితే ఈ 3 ఆళ్వాళ్ళు అవతారం చేసి మొదలు తిరువందాది, రెండాం తిరువందాది, మూండ్రాం తిరువందాది అని 3 గ్రంథాలు అంకం చేసాడు. ఎంత వైభవం పూర్తిగా అన్ని తెలుస్తుంది, అన్ని పూర్తిగానే. అందువల్ల వీళ్ళు పుట్టినప్పటి నుంచే అంత వైభవంతో అవతారం చేశారు. అందువల్లదా తోండ్రి శిరప్పాల్, వీళ్ళు పుట్టప్పుడే ఏంటంటే అంత వైభవం వీళ్ళకు ఉండదు. వైభవం ఉండదు. ఎక్కడో పుట్టారు, ఎక్కడో ఎవరికి ఉపదేశం చేసి కాదు. వీళ్ళు ఎట్లా పుట్టారు తెలుసా? కరువరంగత్తుక్కులు ఇరుంద. అప్పుడంటే గర్భంలో ఉంటారు కదా పిల్లలంతా, గర్భంలో ఉంటారు. గర్భంలో ఉండేటప్పుడే భగవంతుని సేవిస్తున్నారు. గర్భంలో ఉండేటప్పుడే భగవంతుని సేవిస్తున్నారు. స్వామి గర్భంలో ఉన్నప్పుడు ఎలా స్వామి భగవంతుని సేవిస్తున్నారు? గర్భంలో ఉండేటప్పుడు విన్నాడు కదా, నారదుడు చెప్తున్నాడు. హిరణ్యకశిపు భార్య ప్రహ్లాదుడి తల్లి, ఆ తల్లికి పూర్తిగా కృష్ణుడు కథ చెప్తా ఉంటే కొట్టుతా ఉన్నది. ఎవరు కొట్టేది? ఇవి నిద్రపోయింది. ప్రహ్లాదుడి తల్లి నిద్రపోయింది. అయితే నారదుడు చూస్తున్నాడు, ఈమె నిద్రపోయింది. శబ్దం ఎక్కడ వస్తుంది? లోపల నుంచి వస్తుంది, ఈ గర్భం నుంచి వస్తుంది కదా. అప్పుడు గర్భం లోపల నుంచి కొట్టాడు కదా ప్రహ్లాదుడు. అదే ప్రకారం ఈ పొయ్గయాళ్వారు కానీ, భూదత్తాళ్వారు కానీ, పేయాళ్వారు కానీ గర్భంలో ఉండేటప్పుడే పెరుమాళ్ళని సేవిస్తున్నారంట. అయితే వీళ్ళకి గర్భ సంబంధమే లేదు. అప్పుడు వీళ్ళకి తల్లి లేదా? లేదు. ముగ్గురు ఎట్లా పుట్టారు? పుష్పం నుంచి పుట్టారు. ఒక పుష్పం, ఆ పుష్పం నుంచి వీళ్ళు అవతారం చేశారే కానీ తల్లి గర్భవాసం వీళ్ళకున్నది లేదు. అట్లయితే ఏం చేస్తుంది? ఈ గర్భవాసం అనేది సీతకి కూడా గర్భవాసం లేదు. అదే ప్రకారం ఆండ మన శివుడికి కూడా తన ఆచారు గోదాదేవికి, ఆమెకి గర్భవాసం లేదు. అదే ప్రకారం మొదలాళ్వారు అని చెప్పే పొయ్గయాళ్వారేమి, భూదత్తాళ్వారేమి, పేయాళ్వారేమి వీళ్ళు ముగ్గురికి గర్భవాసం లేదు. దీనికి ఏం చిన్న పేరు అయోనిజ అని అంటారు. అయోనిజ అంటే గర్భం అనేది లేదు. ఆండలు ఎక్కడ పుట్టింది? తులసి వనంలో పుట్టింది. తల్లి ఎవరు స్వామి? గురు పరంపరలో పెరియాళ్వారికి ఎవరు భార్య అనేది తెలవాల. అది రాయలేదు. అది రాసిన కూడా ఈమె తల్లి కాదే. ఆమె పుట్టింది ఆ తులసి వనంలో కదా పుట్టింది. అదే ప్రకారం సీత ఏదో అక్కడ పొలాలను తీసుకుపోతా ఉన్నాడు. సీత లాంగని పద్ధతి అని చెప్పి తీసుకుపోతాడు. అక్కడ పోయి టంగుని తగిలింది, అక్కడ పుట్టింది సీత. అది పుట్టింది కదా. అదే ప్రకారం వీళ్ళు పుష్పం, ఆ పుష్పం నుంచి అవతారం చేశారు. ఎలా? ఆశ్వేత మాసం, తిరువోణ నక్షత్రం, అవిట్ట నక్షత్రం, సదయ నక్షత్రం. అటైతే ఈ నక్షత్రానికి అంత వైభవం ఉంటారు. ఏం చూడండి, ఈ నక్షత్రానికి సమానమైన నక్షత్రం లేదంటారు. ఈ ప్రకారం ప్రతి ఒక్క నక్షత్రాన్ని చెప్తారు. ఆళ్వారు ఏమేమి నక్షత్రంలో అవతారం చేశారో ఆ నక్షత్రాన్ని చెప్తారు. ఎందుకంటే
ఈ నక్షత్రాలు సమానంగా ఏదైనా ఉండదంటే లేదు. ఎందువల్ల ఈ ప్రతిజ్ఞ చేసేది ఆ ప్రకారం లేదంటారు. ఎందుకంటే వీళ్ళు అవతారానికి ఉండే నక్షత్రం ప్రకారం వేరే నక్షత్రమే లేదంటారు. ఎందువల్ల స్వామి అంటే ఇప్పుడు దానికి వ్యాఖ్యానం చదువుతాను, వింటాను. உலகத்தீர் ஐப்பசியில் ஓணம் அவிட்டம் சதயமிவை ஒப்பிலவானாள்கள் உலகத்தீர் எப்பவையும் பேசுபுகள் பொய்கையார் பூதத்தார் பெயாழ்வார் தேசுடனே தோன்று பிறப்பால். 6ஆம் பாட்டு. கீழ் பண்ணின பிரதிஜா அனுரூபமாக அடைவே உபபாதிக்கதாக கோழி அதில் முதலாழ்வாருடைய அவதார கிரமத்தை முந்திர அருளி செய்கிறார். ஐப்பசியில் ஓணம் என்று தொடங்கி, அதாவது ஆஸ்வேத மாசத்தில் விஷ்ணு நட்சத்திரமான சிரவணாதி நட்சத்திர திரயமம் அசத்ருசமாயிருக்கும் வைதிக மரியாதை அறியாமல் லோக யாத்திரை கண் வைத்திருக்கிறவர்களே நான் சொல்லுகிற ஒப்பிலா நாட்களை உபபாலித்து உச்சிவிங்கோல். அப்படி உபமான ராஜ்யத்துக்கு அடியேது என்ன எப்படியும் இத்தியாதி சர்வலோகத்தில் உண்டாகும் அது அது என்று வாய்ப்புறுத்தும்படியான புஷ்பயோஜி யோனி ஜத்வத்தால் வந்த ஜன்ம வைபவத்தையும் ஞானதீப பிரகாசத்தால் பகவத் சாட்சாத்காரம் பண்ணின ஞான வைபவத்தையும் நாட்டாரோடு இயல் ஒழிந்து கிராமேகராத்திரியா வியாபரித்து திரிந்த விருத்த வைபவத்தையும் அதுக்கு மேலே துவற்றில் பார்மகள் பூமங்கொடி ఇత్యాదిపడిగే శ్రీయప్పతిயான సర్వేశ్వరన్. ఇంతవరకు చూస్తాం. దీంట్లో ఆశ్చర్యమైన చెప్తున్నారు వ్యాఖ్యానం. కింద పొయ్యిగయార్ పూదత్తార్ పదియాళ్వార్ క్రమం చెప్తాన్ని ఇప్పుడు 5వ పాత్రలు చెప్పాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఆ క్రమాన్ని చెప్తున్నాడు. వాళ్ళు ఏ మాసం పుట్టారు, ఏ రోజు పుట్టారు అని ప్రతిజ్ఞ చేయగా ఇంత మీద వాళ్ళ అవతార క్రమమేం చెప్తాను అని. అందువల్ల முதலாழ்வார் దాంట్లో మొదట ఎవరు? முதலாழ்వాர்கள். వైగయాళ్వార్ భూదత్తారు వాళ్ళ అవతారం చెప్తాను అని చెప్పి మొదట ప్రతిజ్ఞ చేసి దాంట్లో పొయ్యిగయాళ్వారు అవతారం చేసింది శ్రవణ నక్షత్రం ఆశ్వేత మాసం, భూదత్తాళ్వారు అవతారం చేసింది ధనిట్టా నక్షత్రం ఆశ్వేత మాసం, పేయాళ్వారు అవతారం చేసింది శతభిష్ నక్షత్రం ఆశ్వేత మాసం. ఈ 3 నక్షత్రాలకు సమానమైన నక్షత్రం లేదు. అదే ప్రకారం ఈ ఆశ్వేత మాసం అంటే తులామాసం, దీనికి సమానమైన మాసం ఉండదంటే లేదు. దీనికి సమానమైన నక్షత్రాలు లేదు, దీనికి సమానమైన మాసాలు లేదు. ఏం అంటే ఉలగత్తి మనల్ని చూసి చెప్తున్నాడు. ఏమంటే మీకు ఇంకా తెలవల ఈ వైదిక మర్యాద మీరు తెలుసుకున్నారంటే ఆళ్వాళ్ళ అవతార క్రమం మీకు తెలుసు. మీకు ఏం తెలవనంటది ఏమంటే లోకయాత్రలు మీరు కళ్ళు పెట్టుకుంటారు. లోకయాత్రనే మీకు ఇదేంది అదేంది చూస్తారు. కానీ ఆళ్వాళ్ళ అవతార క్రమం మీకు తెలవల. లోకయాత్ర అంటే ఏమి? భోజనం చేసేది, పండుకునేది, నిద్రపోయేది, సంపాదించేది, పిల్లల్ని కనుక్కునేది, ఏదో 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 ఇల్లులు వాకిలు ఇదంతా చేసుకునేది దాంట్లో ఉంటారా. కానీ వైదికంగా అని చెప్పి వైదిక మర్యాద ఉండేదంటే లేదు. అందువల్ల మీకు తెలవదు. ఈ 3 రోజులకు సమానమైన రోజులు ఉన్నాకే లేదే లేదు. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలా? మనం దాని మీద ఒక కృతజ్ఞ పెట్టుకోవాలా. కృతజ్ఞ అంటే ఏదో ఒకటి చేశారు వాళ్ళని, ఓ నాకు ఇంత హెల్ప్ చేశారండి, ఇంత ఉపకారం చేసండి, ఆ ఉపకారం చేసాడు అనే ఒక మర్యాద మనం పెట్టుకోవాలా. ఆ కృతజ్ఞతతో వాళ్ళతో ఉండాలి. ఎందుకంటే ఈ 3 రోజులు అట్లాంటి రోజులు ఏమంటే అట్లాంటి రోజులు. ఈ 3 రోజులు మనం గుర్తు పెట్టుకుని దీని వైభవాన్ని పొందినామంటే ఉజ్జీవనం నిశ్చయం. ఉజ్జీవనం నిశ్చయం. సరే స్వామి, దీనికి ఉపమానం లేనే రోజు, దీనికి ఉపమానం లేదా? ఈ రోజుకి సమానమైన రోజు లేదు. ఎందువల్ల చెప్తున్నంటే ఎప్పుయం పేసిపొగల్ పొయ్యిగయార్ భూదత్తార్ పేయాళ్వార్ దేశుడనే పోండు సిరప్పాల్. మనం ఏమనుకుంటాము కొన్ని మీరు చెప్పిన తర్వాత ఒక స్వామి ఏం చెప్పాడు, స్వామి మీరు చెప్పటం ఏమి పొయ్యిగయాళ్వారు భూదత్తాళ్వారు పేయాళ్వారు అని చెప్తున్నారే, మీ దేశం మీ ద్రావిడ దేశంలోనే ఏదో ఒక విలేజ్లో ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి చూడండి, వాళ్ళకే తెలవదంటారు. అట్లున్నప్పుడు లోకం పూర్తిగా ప్రసిద్ధిగా ఉండదని చెప్తున్నారు. ఎట్లా స్వామి? మీ దేశంలో మీ దేశం ఉండదు అనుకోండి, పక్క దేశం ఆంధ్రదేశం, దానికి పక్క మహారాష్ట్రం, ఈ పక్క కేరళ దేశం, ఆ పక్క కర్ణాటక దేశం. దీంట్లో పోయి మీరు పొయ్యిగయాళ్వారు తెలుసా, పేయాళ్వారు తెలుసా, భూదత్తాళ్వారు తెలుసా, ఎవరండి అది అని అడుగుతారండి. మీరేమో లోకం పూర్తిగా ప్రసిద్ధి అంటారే అని అంటే మీరు అనుకున్నది అట్లా కాదు. మీరు ఏంటంటే
లోకం పూర్తిగా పరిస్థితి ఈ లోకాన్ని చూసి మీరు చెప్తున్నారు. ఇలాంటి లోకాలు ఎన్నో లోకాలు ఉంటుంది. అక్కడంతా ఆళ్వార్ల వైభవం పూర్తిగా పొందుతున్నారు. మీకు ఏంటంటే మనకి ఆ లోకం మనకు కనిపించలేదు కదా. కనిపించలేదంటే లేదని అనుకుంటాము. ఇప్పుడు కొన్ని తావుకి అయ్యేం పోలం దానివల్ల స్వామి ఆ దేశమే లేదు. ఎందుకు స్వామి లేదు అంటే నేను పోలేదండి, నేను చూడలేదే. నేను చూస్తే ఒప్పుకుంటాను, ఎప్పుడు నేను చూడలేదో ఆ దేశాన్ని ఒప్పుకోను అని చెప్తే అది మాటనా? పిల్లి కళ్ళు మూసుకుంటే లోకం చీకటి అయిపోయింది అనుకుంటారు. కళ్ళు మూసుకున్నాంటే అన్ని చీకటి అయిపోయింది. కళ్ళు తెరిచిన ఇప్పుడు ప్రకాశం అయిపోయింది ఉంటుంది కదా. ఆ ప్రకారం మనకు తెలవలేదంటే అప్పుడు ముదలాళ్వాళ్ళ వైభవం ఇంకా ఏ లోకంలో లేదని అర్థం కాదు. ఎన్నెన్ని లోకాలు ఉన్నదో 14 లోకాలు ప్రధానం, ఒక అంటకటాకం. ఆ ప్రకారం ప్రతి ఒక్క లక్ష అంటకటాలు ఉన్నది. ఒక్కొక్క అంటకటాలను ఎన్నెన్ని లోకం ఉండదో ఆ లోకమంతా ఈ ముదలాళ్వాళ్ళ వైభవం పూర్తిగా ఉండాలంట. మీకు తెలవలేదు. మీకు తెలవదు కాబట్టి అది ఏంటండి ఈ లోకంలో మీరు ఆళ్వారు అని చెప్తున్నారు అని చెప్తున్నారు. ఇదే సామాన్యంగా మన సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర సైంటిస్ట్ చాలా మంది ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి అది మీరు కనిపెట్టారే అంతేనా, ఇంక వేరే లేదు కదా అంటే, అదేంటండి ఇంకా మేము కనిపెట్టకుండా ఉండేది ఎన్నో ఉండదండి, మేము ఇంతవరకే కనిపెట్టాము, అంతవరకు అది ఉండాలి. అటైతే కొత్తగా ఒకటి కనిపెడతారు. అది సూర్యుడి కన్నా 10 సూర్యులు ఎలా ఉంటుందో అంత ప్రకాశం ఉండే ఆ నక్షత్రం అని అంటారు. ఎప్పుడు స్వామి కనిపెట్టారు? నిన్న కనిపెట్టాను. సరే అంతేనా, ఇంకా లేదంటే ఇంకా ఎంత ఉండదండి, మాకు తెలవలేదు. అప్పుడు సైంటిస్ట్ ఏం చెప్తారంటే మాకు తెలవలేదు అంటారు. ఆ ప్రకారం వాడికి ఇంకా తెలుసు అయినా కూడా తెలవలేదు అంటారు కదా. ఇంకా ఏదేది ఉంటుందో వాళ్ళు కనిపించలేదు కదా. అదే ప్రకారం మనకు కనిపించలేదంటే ఎన్నో దీపాలు ఉండదు. ఆ దీపాల్లో ఎంతెంత ఉంటుంది కదా. అందువల్ల ఈ ప్రకారం కొన్ని నక్షత్రాలంతా 1000 సూర్యుడు ప్రకాశం ఆ నక్షత్రం ఉంటుందంట. అది కొత్తగా కనిపెడతారు. ఆ ప్రకారం ఉంటుంది కదా. అది వాళ్ళకి తెలవలేదు. అయితే వాళ్ళు తెలవలేదని ఒప్పుకుంటారు, అయితే ఉండాలని ఒప్పుకుంటారు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఈ ముదలాళ్వార్ల వైభవం ఏ దేశం మనకి తెలవలేదంటే అది లేదని అర్థం కాదు. అందువల్ల సర్వలోకంలో ఉండేటోళ్ళు అందరూ పూర్తిగా అది పొందుతారు. అదిదా ఆశ్చర్యమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం, ధనిష్ఠా నక్షత్రం, శతవకం నక్షత్రం, అద్భుతమైన నక్షత్రం. దాంట్లో ఏం స్వామి వైభవం ఉంటే ఐప్పసి ఓణం ఏమంటే ఐప్పసి ఓణం చెప్పాలంట, ఐప్పసి సదయం, ఐప్పసి అవిట్టం, ద్రావిడ భాషలో చెప్తున్నాను అని చెప్పాలంట. ఇది ఏంటంటే కొన్ని మందులు ఏదో చేస్తారు. ఆయన చాలా ప్రసిద్ధంగా ఉంటాడు. ఆయన పేరు ఏదో పేరు పెట్టుకోండి, ఆయన పేరు కొండయ్యని పెట్టుకోండి అంటే ఆయన వచ్చాడండి, ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ప్రతిరోజు ఆ వస్తువుని తీసుకొచ్చి ఇస్తాడు. ఆయన వచ్చి ఇచ్చిపోయాడండి అంటారు. ఆయన వచ్చి ఇచ్చిపోయాడు, ఆయన వచ్చి ఇచ్చిపోయింది. ఆయన పేరు ఏమిటండి చెప్పనంటారా? ఆయన వచ్చి ఇచ్చిపోయాడంటే ఆయన ఎంత ప్రసిద్ధి, ఆయన పేరు చెప్పాలా? పేరు చెప్పాల్సిన పని లేదే. వచ్చి తీసుకొచ్చి ఇచ్చిపోయాడంటే ఆయనే కదా, మరేమో ఇవ్వరు కదా. అదే ప్రకారం ఇప్పుడు పొయ్యియారు భూదత్తారు పేయాడు అనేది ఎట్లా చెప్పాలంటే ఆశ్వేజ మాసం ఓణం, ఆశ్వేజ మాసం ధనిష్ట, ఆశ్వేజ మాసం సతభేషన్ అని చెప్పేస్తే ఎవరు స్వామి పొయ్యియాడు వారు భూదత్తాడు పేయాడు అంత ప్రసిద్ధి అంటారు. అంటే ఊరిగా నోటి మాట చెప్తానే ఆశ్వేజ మాసం అని చెప్తేనే ఓ పొయ్యియాడు అవతారం ఒక పక్క చెప్తారంట. శ్రవణ నక్షత్రం ఓ పొయ్యియాడు అవతారం ఒక పక్క చెప్తారంట. సతభేషణ నక్షత్రం ఓ పొయ్యాడు వారు అవతారం ఒక పక్క చెప్తారంట. స్వామి నీ ఏమీ చెప్పలేదంటే అంత మాత్రం ప్రబలం, అంత ప్రబలం ఉండేదాని వల్లదా ఏంది ఒప్పిలా వానాల్గల్ ఉలగత్తి లోకంలో అంత ప్రసిద్ధి అంట. ఈ ప్రకారం ఈ దేశంలోనే ఇప్పుడు కూడా ఉండారు కొంతమందిలో. ఈ వైష్ణవ పారంపర్యంలో ఈ ప్రకారం వీళ్ళు ఉండారు కదా. ఎందుకంటే వీళ్ళకి 3 పుష్పాల్లో వీళ్ళు పుట్టారు. ఆ పేరు అనేది వెనకాల చెప్తాను. 3 పుష్పం, ఆ పుష్పంలో వీళ్ళ అవతారమే. వీళ్ళు ఒక తల్లి గర్భవాసన నుంచి వీళ్ళు పుట్ల 3 పుష్పాలు. ఒక్క స్వామి వైఘయాళ్వారు పుట్టింది కంచిలో, తిరుక్కచ్చి, అది ఇంత వెనకాల రాబోద్ది, కంచిలో పుట్టాడు. భూదత్తాళ్వారు అవతారం చేసింది తిరుక్కడల్ మల్లై, మహాబలిపురం చెప్తాం కదా, నిన్నే మనం చూసాం. ఆ తిరుక్కడల్ మల్ల భూదత్తాడు అవతారం చేశాడు. పేయాళ్వారు పుట్టింది ఈ చెన్నై,
చెన్నైలో మైలాపూర్ వినబడి ఉంటారు. ఆ మైలాపూర్లో అవతారం చేసాడు పేయాళ్వారు. అప్పుడు ముగ్గురు ఆళ్వారును దగ్గర ఈ చెన్నైకి ఉండే చుట్టూ ఉండే ప్రాంతాలనే అంటే మహాబలిపురం నుంచి చెన్నై నుంచి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. కంచి అనేది చెన్నై నుంచి ఒక 80 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నై లోపలనే మైలాపూర్లో పుట్టాడు పేయాళ్వారు. ఈ ముగ్గురు పుట్టారు కదా, పుట్టి ఏం స్వామి చేసిండే అదే వాళ్ళకి వైపు అవత గర్భవాసం లేదు, పుష్పంలో పుట్టారు. అది కాకుండా వాళ్ళకి అవతార వైభవం అంటే వీళ్ళు ఇద్దరు ఆళ్వారు దీపం వెలిగించారు, ఒక ఆళ్వారు సేవించేశాడు. ఇద్దరు ఆళ్వార్లు దీపం వెలిగించారు, ఒక ఆళ్వార్లు సేవించారు. ఏం దీపం స్వామి అంటే ఏదో చీకటిగా ఉండదు, చీకటిగా ఉన్న స్వామి లైట్ ఏదైనా వేయండి చూస్తాం, ఏదో పోయినట్టు ఉండదు చూద్దామంటే అప్పుడు లైట్ కొంచెం వేయాల. వేసారు, వేసిన తర్వాత అదేం డల్గా ఉండదు, అంత బాగా ప్రకాశంగా తలవలేదా, ఇంకొక ఏదైనా లైట్ ఏమిటో వేయండి అన్నారు. మరి రెండో లైట్ వేసారు. అప్పుడు రెండో దీపం వెలిగించారు. మొదట ఆళ్వార్ ఒక దీపం వెలిగించాడు, అంత ప్రకాశంగా కనిపించలా. రెండో ఆళ్వార్ రెండో దీపం వెలిగించాడు, కొంచెం ప్రకాశంగా తెలిసింది. దాని తర్వాత మూడో ఆళ్వార్ సేవించేశాడు. అప్పుడు మొదట ఆళ్వారు ఎవరు చేసింది? వైగై ఆళ్వార్. ఆయన ఏం దీపం వెలిగించాడు? ఆ పాసురందా வையந்தகலியா வாறுகடலே நெய்யாக வெய்ய கதிரோன் விளக்காக செய்ய சுடராடி ஆனடிக்கு சூட்டினேன் சொல்மாலை இடராடி நீங்குகவே ఇన్ను అని చెప్పి ఈయన మొదటి తిరువందాది ఈ 4000 దివ్య ప్రబంధంలో మొదట ప్రారంభం చేసింది పైగాళ్వార్ల. అట్లయితే 4000 దివ్య ప్రబంధం మొదట పాసరం ఇది ఇద్ద వయ్యందగలియా ఏమిటి స్వామి తిరుపన్న అంటే కదంటే నాదముని తర్వాత తీసుకొచ్చి ఆడ పెట్టారు. అయితే ఆళ్వారు క్రమం ప్రకారం మొదట వచ్చిన పాసరం ఏదంటే వయ్యం తగలియా వారుగడలే నెయ్యాగా, ఈ పాసరం మొదట వచ్చింది. దాని తర్వాత మిగతా పాసరాలు ఆయన ఒక దీపం వెలిగించాడు. వెలిగించిన తర్వాత అంత మాసం ప్రకాశంగా లేదు. మళ్ళీ ఇంకొక ఆళ్వార్, ఆయన ఎవరు? భూదత్తాళ్వార్. వైగై ఆళ్వార్ కంచిల అవతారం, భూదత్తాళ్వార్ తిరుక్కడల్ మల్లై అనే మగాళూరులో అవతారం. ఆయన ఏం చేశాడు? అన్బే తగలియాయ్ ఆర్వమే నెయ్యాగ ఇన్బురుగు సిందై ఇడుదురియా నన్బురుగు ஞானத்துடர் విளக்கேட்டிనే నారనర్కి జ్ఞాన తమిళ్ పురిందనాన్ అని చెప్పి రెండో దీపం ఆయన వెలిగించాడు. వెలిగించిన తర్వాత పేయాళ్వారు ఏం చేశాడంటే సేవించేశాడు. ఎవరిని సేవించాడు? తిరుక్కండేన్. ఈ క్రమంతో వెనకాల చెప్తాను, నెక్స్ట్ పాసం రాకపోతే దానిలో చెప్తాను ఎట్లా చేసాడో అక్కడ ఏం జరిగిందని చెప్తాను. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ திகழ்மருக்கண் அணிநிறமம் கண்டேன் செரிக்கிளரும் பொன்னாடி கண்டேன் పురిసంగం కైకండేన్ ఎన్నాడి వన్నన్ పాలిన్ అని చెప్తుంటే మొదట సేవించింది పిరాటిని సేవించి అని చెప్పారు. దీనిదా రామానుజ నూట్రందాదిలో 8వ పాసరం, 9వ పాసరం, 10వ పాసరం, ఈ 3 పాసరం రామానుజం మీరు సేవిస్తారు కదా. పూమన్నమాదు పొరిందియ మార్పన్ పొగమలింద పామన్నమార దాంట్లో 8వ పాసరం, 9వ పాసరం, 10వ పాసరం. 8 వైగై ఆళ్వార్ పాసరం, 9 భూదత్తాళ్వార్ పాసరం, 10 పేయాళ్వార్ పాసరం. 8వ పాసరం ఏమిటి? வருத்தும் புறவிருள் மாற்றையும் பொய்கை பிரான் மறையின் குறித்தின் பொருளையும் செந்தமிழ் தன்னையும் கூட்டி ஒன்ற திருத்தெண்டெரித்த திருவிளக்கையன் திருவுள்ளத்தே இருத்தம் பரமன் ராமானுஜன் தன் இறையவனே. తిరువోణ తిరువిలక్కు. తిరువోణం అంటే ఏంటి? శ్రవణం. దాని శ్రవణాన్ని తిరువోణం అంటారు. ద్రావిడ భాషలో చెప్పాను కదా, అది చెప్పినారు చూడు. రామయోంట్లో తిరువరంగత్వమున అనుగ్రహించింది రామానుజం ఉంటుంది. అది ஒன்ற திருத்தெண்டெரித்த திருவிளக்கை தன் திருவுள்ளத்தே இருத்த பரமன் తిరువోణ తిరువిలక్కం. అప్పుడు ఆ ప్రకారం తిరువోణంలో దీప వెలిగించారు ఎవరు? వైగై ఆళ్వార్. ఇది వైగై ఆళ్వార్. దాని తర్వాత భూదత్తాళ్వార్ ఏం చేశాడంటే ఆయన భాషణం ఇరైవనైకాన, ఇదే రామానుజం ఉంటుంది அதிలో. இறைவனைக்கான இதய திருள்கட ஞானமென்னும் இரவிலக்கேற்றிய பூத திருவடித்தாள்கள் நெஞ்ச துறைய வைத்தாலும் ராமானுஜன் புகழோதும் நல்லோர் மலையினை காத்து இந்த మన్నగత్తి మన్న వైపవరే అని చెప్పి మన భగవంతుని సేవించాలంటే మన దగ్గర ఉండే అజ్ఞానం తొలగాల. ఆ అజ్ఞానం తొలగాలంటే చీకటి, ఆ చీకటి తొలగాలి కదా. తొలగిందంటే ఏమైంది? భగవంతుడి సేవ అవుతుంది.
అప్పుడు బుద్ధిహీనులుగా ఉంటారు, బుద్ధి లేదు. మన దగ్గర ఉండే చీకటి పోవాలి కదా, ఆ జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఉండే దీన్ని ఆ దీపం వెలిగించాడు. ఎవరు? భూదత్తాడు వెలిగించాడు. వెలిగించిన తర్వాత జ్ఞానం అనేది ప్రకాశంగా దొరికింది. అప్పుడు జ్ఞానం వచ్చిన తర్వాత ఇది ఏమైందంటే పూర్తిగా తిరుక్కండే అని చెప్పి పేరాళ్వాడు సేవించేస్తాడు. ఇప్పుడు జ్ఞానం అనే దీపాన్ని పెరుమాళే చూపించాడు. చేత చూపించాడు జ్ఞాన వైభవం. మొదట చెప్పింది జన్మ వైభవం, రెండోది చెప్పింది జ్ఞాన వైభవం, మూడోది చెప్పింది ఏంది? నాట్టారు ఒడియల్ ఒడింది నారాయణ నేనే. మనతోడ వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఒక్క గ్రామంలో ఉంటారంటే ఒక రాత్రి, దాంతో ఇంకొక ఒక ఊర్లో ఉన్నారంటే ముగ్గురే. అయోని జని పేరు వీళ్ళకి. ఓడిక్రియం యోగి అని చెప్తారు ద్రావిడ భాషలో. అట్టయితే ఒక్క రాత్రి ఒక్క రాత్రి ఒక దేశంలో ఉంటారంట. మళ్ళా మరుస రోజు ఆ రాత్రి అక్కడ ఉంటారంట ఉండరు. ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క దేశం పోతా ఉంటారంట. దానికి దగ్గర వాళ్ళు ఉండనే ఉండరు. ఎందుకు స్వామి? వాళ్ళు అలాంటిది అలాంటి ఉన్నారు కదా. దీంట్లో ఏమైంది? మూడో ఆళ్వారు, మొదట ఆళ్వారు ఇచ్చింది జ్ఞాన వైభవాన్ని ఇచ్చాడు. రెండో ఆళ్వారు ఇచ్చింది మొదటి ఆళ్వారు ఇచ్చింది ఏమిచ్చారు? ఆశ్చర్యమైన ఈ జన్మ వైభవం ఇచ్చారు. రెండో ఆళ్వారు ఇచ్చింది జ్ఞాన వైభవం ఇచ్చారు. మూడో ఆళ్వారు ఏం చెప్తున్నా? వృద్ధ వైభవం. అంటే అనుష్ఠానం అంటే సేవించేశారు కదా, అనుష్ఠాన వైభవం సేవించాడు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేశారంటే ఆ కంచె భగవంతుడికి వీళ్ళు ముగ్గురిని కలపాలని. వీళ్ళిద్దరు మొదటిగా కలిసి లేదు. వాళ్ళోళ్ళు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరు ఉన్నారు, ఒక్కరు కలిసిందే లేదు. వీళ్ళు ముగ్గురిని కలపాలని చెప్పి ఆయన ఒక డ్రామా వేశాడు. ఎవరు? తిరుక్కోలూరు అనే దివ్యదేశం. ఇది ద్రావిడ దేశంలో తిరుక్కోలూరు దివ్యదేశం. ఆ దివ్యదేశంలో త్రివిక్రమ పెరుమాళని పేరు. ఆ త్రివిక్రమ అప్పుడు లేదు. అప్పుడు మృగండ మహర్షి ఆశ్రమం అని పేరు దానికి. మహర్షి పేరు మృగండ మహర్షి. ఆ మృగండ మహర్షి ఆశ్రమంలో మొదలు అక్కడ ఒక చెడ్డ వసారా ఉంటుంది. ఆ వసారాకు వచ్చి నిలబడ్డాడు పొయ్యిగాడు. చీకటి అయిపోయింది. వర్షాలు, వర్షాలు. ఆ వర్షాల్లో తడిసిపోతున్నామే. మనకి ఏదైనా తావు దొరకద్దా? వర్షాలను తడవకుండా ఉండేదానికి అట్ట పోయాడు మృగండ మహర్షి ఆశ్రమం. ఆ ఆశ్రమం వాకిల్లో నిలబడ్డాడు. నిలబడిన తర్వాత అక్కడ నిలిచిన తర్వాత ఈయన ఏం చేశాడు? నిలిచితే పర్వాలేదు, తల ఉండదు, పండుకుంటామని చెప్పి పండుకున్నాడు. వీడు పండుకున్న కొంత టయానికంట ఇంకో ఆళ్వార్లు వచ్చాడు. మొదట పోయింది పొయ్యిగా ఆళ్వారు. ఈ కథ మేము పూర్తిగా వినాలా. పోయి పండుకున్నాడు. పండుకున్న తర్వాత ఇంకో ఆళ్వార్లు వచ్చాడు. ఆయన అదే వర్షాలు తడిచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఇంకా పండుకోవడానికి అక్కడ స్థలం లేదు. ఏం చేశాడు? స్వామి మీరు వచ్చేసారా? అవును. అటైతే ఇక్కడ పండుకోవడానికి అవకాశం లేదు, స్థలం లేదు. మన ఇద్దరు కూర్చుంటాం, మీరు రండి. మన ఇద్దరు కూర్చున్నప్పుడు ఇద్దరు కూర్చున్నారు. ఇంకా ఒకటి రావాలా. మళ్ళా మూడో ఆళ్వార్లు పేయాళ్వారు. ఇదంతా చేసిన నాటకం అనేది భగవంతుడు చేశాడు. మూడో ఆళ్వారు వస్తున్నారు. వర్షాలు వస్తుంది, చీకటిగా ఉండదు, ఏది తలవలా, ఏదే చీకట్లో ఏదే కనిపిలా. ఆ ప్రకారం ఉన్నప్పుడు నేరుగా అక్కడ పోయాడు. అక్కడ పోయిన తర్వాత మూడో ఆళ్వార్లు వచ్చున్నారు, మీరు వచ్చేసారా? మేమిద్దరు కూర్చున్నాం. మేమిద్దరు కూర్చున్నదిగా తాగుండది. అటేం చూద్దాం. ముగ్గురు వచ్చేసారా? నిలబడతాం. ముగ్గురు నిలబడ్డారు. నిలబడిన తర్వాత ఎవరో నాలుగో మనిషి ఆయన ఏదో తోసినట్టు ఉంటది. మనమే కొన్ని తవలకు ముక్కోటి ఏకాదశి రోజు శ్రీరంగంలో పోయారనుకోండి, మనం పోవాల్సిన మళ్ళీ చూచేస్తాం. వాళ్ళే దోస్తే తీసుకుపోతా ఉంటే నేరుగా ముందుగా పోయి నిలబడతాం. ఆ ప్రకారం ఎవరో తోసేటిగా ఉండాలి. ఎవరు తోసేదంటే భగవంతుడు శ్రీమన్నారాయణుడు. వాళ్ళు ఆ కరస్పర్శం, వాళ్ళు తిరిమేని సంబంధం కావాలంట. ఆళ్వార్లు తిరిమేని ఉంటుంది కదా, వాళ్ళ శరీరం, ఆ శరీర సంబంధాన్ని భగవంతుడు కావాలా. అప్పుడు ఏం చేసింటే ఎట్లా వచ్చాడు? ఆయన ఒకటే రాలేదు, విరాటితో ఆయనకి అనంతగరుడు విశ్వక్షనాథి ఉంటారా, వాళ్ళందరితో కలిసి వచ్చేసాడంట. కలిసి వచ్చి అయితే ఆయనే ఆ మధ్య నిలబడి వాళ్ళని తోస్తున్నాడు. నాకు తావు కావాలి ఆయన అడగల. అయితే వీళ్ళకి ఎవరు తోస్తున్నారు తెలవల. చీకటి, ఒక పక్క వర్షాలు వస్తా ఉండే పెద్ద వాటర్, ఇక్కడ చీకటిగా ఉన్నది. ముగ్గురైతే నిలబడి ఉంటారు. వర్షం తగ్గిందంటే పోతామనుకుని నిలబడినారు. అట్లున్నప్పుడు ఎవరో ఒకరు తోసేట్టుగా ఉంటారు. ఎవరు తోస్తున్నారు చెప్పి దానికి దేగలీష్ అని పేరు.
దీన్ని వేదాంతేశిగా దేగలీశ స్తుతిని ఆశ్చర్యమైన ఒక స్తోత్రాలతో దాన్ని సేవించున్నాడు. ఎవరు చూస్తున్నారు అని చెప్పి చూడాలనే చీకటిగా ఉండదే, దీపం వెలిగించు, దీపం వెలిగిస్తే బాగా చూడొచ్చని చెప్పి అప్పుడు మొదట ఆళ్వారు ఒక దీపం వెలిగించాడు. వైయ్యంతగలియా వారుగడలి నెయ్యాగ వెయ్య కదిరోం విలక దీపం వెలిగించాడు. వెలిగించిన తర్వాత అది అంత బాగా తలవలం. రెండో ఆళ్వారు మళ్ళీ ఇంకో దీపం వెలిగించాడు. అన్బే దగలియా ఆర్వమే నెయ్యాగ అని చెప్పి రెండో ఇంకా దీపం వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఇప్పుడు బాగా ప్రకాశంగా తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేశాడంటే ఇప్పుడు మూడో ఆళ్వారు ఎవరు, పేయాళ్వారు, ఆయన సేవించేశాడు. తిరుకండేన్ పొన్మేని కండేన్ తెగడిన నడినర్మంగండని సేవించేశాడు. అప్పుడు పెరుమాళ్ వాళ్ళకి సేవ ఇచ్చేసాడు. సేవ ఇచ్చేటప్పుడు మొదట సేవించింది ఎవరు తెలుసా? మనం త్రివేంకటపడి అనుభవి సేవిస్తాం కదా. మొదట మనకి ఎవరు సేవ అవుద్ది? తిరుమలలో 2 లక్ష్మి ఉంటుంది. అగలగిల్లే 20 మంది అలర్ మీద ఆమెదా మనకి మొదటి మన సేవనే ఇస్తుంది. ఆమెను సేవించుకుందా ఆమె ముఖం చూడాలి. ఆ ప్రకారం మొదట పిరాట్టి సేవ ఇచ్చింది. తిరుక్కండేన్ పొన్మేని కండేన్ తిగద వరక్కన్ అని నిర్మంగంటనే. ఇంత ఎట్లంటే చెరుకు మనం చూసినాం కదా, అది మకర సంక్రాంతి అయితే చెరుకులు చాలా వస్తుంటా ఉంటుంది కదా. ఆ చెరుకు లాగా పెట్టుకొని ఒక ఉపమానం చెప్తున్నారు వేదాంతేశిగా. ఏం చెప్తున్నారంటే ఈ ముగ్గురు పాటలు పాడారు కదా, మొదటి తిరువందాది, రెండాం తిరువందాది, మూడాం తిరువందాది. ఇది ఎలా ఉంటదంటే దీన్ని చెప్పను అది సేవించను భగవంతుడికి ఏదో ఉయ్యాల్లో వేసుకుని ఊహిస్తే ఎట్లా ఉంటుంది ఆ పరంగా నిద్ర వచ్చినట్టు ఉంటుందంట. ఆయన కూడా దీన్ని వేదాంత దేకిన పెద్ద ఆయన చెప్తున్నాడు. పెద్ద చెరుకు అంతా మన ఈదిలో పెట్టుకుంటారు, దాని ఒక యంత్రాలు పెట్టుకుంటారు, మిషన్ పెట్టుకుంటారు. 3 చక్రాలు ఉంటుంది. ఆ 3 చక్రాల మధ్యలో ఈ చెరుకుని లోపల వదిలేసామంటే అది పోద్ది, బాగా పిండి ఆ పక్క ఏమొస్తుందంటే ఏముండదు. ఆ చెరుకు రసం అంటే ఇక్కడ దిరిగేసింది, మధ్యలో దిగి ఏదో ఒక పాత్రలు పెట్టుకుంటారో దాన్ని అయిపోద్ది. ఆ పక్క ఏముండదు, అది చక్రం తీసి పారేస్తాడు. ఆ ప్రకారం ఇప్పుడు ఏమైందంటే ఈ చెరుకు ఎవరు తెలుసా? కృష్ణుడు. అవును, తిరుక్కోలూరు దివ్యదేశమై కృష్ణక్షేత్రం పేరు. மஞ்சாடு வரையேழும் கடல்களேழும் வானகமும் மண்ணகமும் மற்றுமெல்லாம் எஞ்சாமல் வயிற்றடைக்கு ஆளில் மேல் ஓர் இளந்தரில் கண்வளர்ந்த ஈசன் தன்னை துஞ்சானீர் வளம் சுரக்கம் பெண்ணை தன்பால் தூயனான் மறையாளர் சோமுச் செய்ய செஞ்சாலி விளவையில் திகழ்ந்து தோன்றும் திருக்கோவலூர் அதனுள் கண்டேன் நானேன்னு తిరుమంగియాళ్వార్ పాసురం. ఇది పెరియ తిరుపతి. దాంట్లో ఏం చెప్తారంటే అది ఆయన తిరుక్కోలూరు, ఆ దివ్యదేశం పేరు తిరుక్కోలూరు పేరు. దానికి కృష్ణక్షేత్రం పేరు. పంచకృష్ణారణ్య క్షేత్రంలో ఉండేది అది కృష్ణక్షేత్రం. అది కృష్ణుడే కదా. ఆ కృష్ణుడు కాబట్టి ఆ కృష్ణుడిదా ఎవరు? చెరుకు. ఆ కృష్ణుడిదా చెరుకు. ఆ చెరుకు ఏం చేశారంటే తీసుకొచ్చి ఆ 3 చక్రాలు ఉన్నది కదా, ఆ చెరుకు మిషను 3 చక్రాల్లో వదిలేశారు. ఆ 3 చక్రాలు ఏదంటే 3 ఆళ్వార్లు, వైగయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్. ఆ 3 ఆళ్వార్లుదా 3 చక్రాలు. ఆ 3 చక్రాలలో వదిలిన తర్వాత ఏం వచ్చింది? కృష్ణుడు ఆపక వేయడు. కృష్ణుడి దగ్గర రసం వచ్చింది. కృష్ణుడి దగ్గర చెరుకు నుంచి రసం వచ్చింది కదా. ఆ రసం ఏమంటే మొదలు తిరువందాది, రెండాం తిరువందాది, మూడాం తిరువందాది. ఆ రసందా మూడు తిరువాయిమిడి, తిరువాయిమిడి తిరువందాది, దీనికి ఇయ్యర్ప అని పేరు. ఆ 3 తిరువందాదికి వచ్చింది ఆ చెరుకుదా. ఆ పక్కట పోయింది, ఏం లేకుండా పోయింది. మధ్యలో ఏమైంది? ఆ చెరుకు రసం వచ్చింది. ఆ రసం వచ్చినప్పుడు అదిదా మొదలు తిరువందాది, రెండాం తిరువందాది, మూడాం తిరువందాది చెప్తాడు. ఎందుకోసంగా అంత మాత్రం ఆ కృష్ణుడు అక్కడ వీళ్ళ దగ్గర వచ్చి వీళ్ళ దగ్గర ఈ శరీరం నాకు పడాలని. ఎందుకంటే భక్తులు శరీరాన్ని తాకాలని. ఇది ఎవరు? కృష్ణుడే చేశాడు. గోపికలంతా తాకతా ఉంటాడు. రాముడికి అట్నే ఆపోజిట్. రాముడికి ఎవరు కొంచెం చాలా అనుష్ఠానం, ఆచారానుష్ఠానం ఎక్కువ రాముడికి. కృష్ణుడికి అదంతా లేదు. ఎవరైనా అక్కడ తాకుతా ఉంటాడు. ఎవరైనా ఆ ప్రకారం ఉన్నారనుకోండి, కృష్ణ గోష్ఠి చెప్పుకోవచ్చు. ఎవరన్నా అట్లా వాళ్ళు అట్లా వస్తున్నారా, ఇట్లా పోతా ఉంటారు, అదే రామగోష్ఠిని చెప్పుకోవచ్చు. అయినా కూడా కృష్ణుడు ఆ ప్రకారం ఎందుకోసంటే గోపికలు వాళ్ళ చరమం
వాళ్ళు తిరిమేని, ఆ తిరిమేని పరిశ్రమ నాకు కావాలా, భాగవతోత్సవంలో కదా కావాలా. అదే ప్రకారం ఇప్పుడు 3 ఆళ్వారు స్పర్శాలు కావాలా, ఆ తిరిమేని స్పర్శం కావాలని చెప్పి ఏం చేస్తారు, అది పూర్తిగా అక్కడ వచ్చిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళని తీసుకొచ్చి ఇచ్చి 3 ప్రబంధాలు చేస్తారు. వయ్యందగలయా, అంబేదగలియా, తిరుక్కండేన్, పొన్మేని గండేన్, ఇట్లాంటి వైభవం ఈ 3 ఆళ్వార్లకు ఉండాలి. దీనిగా తిరుక్కోలూరు వైభవం పేరు. తిరుక్కోవలూర్, తిరుక్కోలూర్. తిరుక్కోలూర్ అనేది ఆళ్వార్ అనేది. మీరు ఈ 2 శబ్దం బాగా పెట్టుకోండి. తిరుక్కోవలూర్, తిరుక్కోలూర్. తిరుక్కోలూరు అంటే నమ్మాళ్వారు మంగళాశాసనం చేసిన మధుర కవి ఆళ్వారు అవతారతరం. తిరుక్కోవలూర్, కోవలూరు వేరు, కోలూరు వేరు. తిరుక్కోలూరు అంటే నవ తిరుపతిలో ఉండో నమ్మాళ్వారు మంగళాశాసనం చేసిన స్థలం మధుర కవి అవతార స్థలం. తిరుక్కోవలూరు అంటే ఇప్పుడు 3 ఆళ్వార్లు వచ్చారు కదా, అది తిరుక్కోవలూరుని పేరు. ఆ తిరుక్కోవలూరు దివ్యదేశంతా ఆయన్ పెరుమాళ్ళని పేరు. ఆ పెరుమాళ దీంట్లో ఈ 3 వచ్చేసారు. ఈ 3కి ఏం చేసిన పేరు పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ వచ్చారు కదా, వీళ్ళకి సరో మధ మగధాభ్యయ అని పేరు. సరో మధ మగధాజ సరోయోగి. సరోయోగిని ఎవరికి పేరుసిన పొయ్గై ఆళ్వార్కి పేరు సరోయోగి అని పేరు. భూదత్తాళ్వార్కి భూతయోగి అని పేరు. పేయాళ్వార్కి మగధాభ్యాన్ని పేరు. సరోయోగి పొయ్గై ఆళ్వార్, భూతయోగి భూదత్తాళ్వార్, మగధాభ్యయర్ పేయాళ్వార్. వస్తుంది భూతం సరస్య మగధాభ్యయ భట్టనాద వస్తుంది కదా. భూతం సరస్య మగధాభ్యయ భట్టనాద, మగధాభ్యద పేయాళ్వార్. మనకు అన్ని ఉండాలి, మనకు అంతేనే వల్ల మన రోజు మనం సేవిస్తూ ఉంటాము. అది ఇదియా స్వామి, ఇంతవరకు నాకు తెలవనే తెలవదు అంటాము. తెలుసుకుంటే ఎంత ఆనందిస్తుంది జగంతి కూడా. అందువల్ల ఈ 3కిను వాళ్ళు అవతారం చేసిన నక్షత్ర తని ఉంటుంది. తిరువోణం, అటైతే శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రం, శతభటి నక్షత్రం. దానికి సంస్కృత శ్లోకం ఉంటుంది, అది చదువుతాను. తులాయాం శ్రవణే జాతం కాంచనాం కాంచవారి జాతు ద్వాపరే పాంచజన్యాం సరో యోగి జాస్తయే. ద్వాపర యుగంలో పుట్టేడు పొయ్గై ఆళ్వార్. ఈరోజు కాలక్షేపం వదిలేసింది. ఇక నెక్స్ట్ కాలక్షేపంలో ద్వాపర యుగంలో ఎలా పుట్టారు, ఎట్లా పుట్టారు, అప్పుడంటే కృష్ణుడు ఉన్నాడు కదా, ఎందుకు వీళ్ళు కృష్ణుడిని సేవించలేదు, పెద్ద లెక్క ఉండదు. అప్పుడు వీళ్ళు పుట్టి ఎన్ని సంవత్సరాలు ఉంది, వీళ్ళకి ఈ సంప్రదాయానికి ఏం సంబంధం, అదంతా చాలా డీటెయిల్గా చెప్తాను, మీరు వినండి. ఎందుకు నెక్స్ట్ భాగంలో అట్లా ఉన్నప్పుడు తులాయాం శ్రవణే జాతం. తులామాసం అంటే ఆశ్వేత మాసం. శ్రవణే జాతం, శ్రవణం అంటే శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రంలో కాంచాం కాంచవారిధాం, కంచిలో అవతారం చేశాడు. ద్వాపరే పాంచసన్యాం, ఈయన నిత్యసూర్యులు అంశం చెప్పాను కదా, ఆళ్వార్లందరూ ఆళ్వారు నిత్యసూర్యులు అంశం చెప్పిన ఈయన వచ్చి పాంచసన్యం అంశం. అప్పుడే శంఖం, భగవంతుడికి శంకు చక్రం ఉంటది కదా, ఆ శంఖం అంశందా ఎవరు పొయ్గై ఆళ్వార్. పొయ్గై ఆళ్వార్ ఏం అంశం, శంఖం ఏం అంశమో ఆ అంశందా పొయ్గై ఆళ్వార్. ఈయన అవతారం చేసింది ద్వాపర యుగం లాస్ట్ లో అవతారం. ద్వాపర యుగం లాస్ట్ లో ఈయన అవతారం. ఈయన శంఖ అంశంగా అవతారం చేశాడు. ఈయనకి పేరు ఏమి, సరోయోగి అని పేరు. పొయ్గై ఆళ్వార్ అవతారం. అట్లాంటి పొయ్గై ఆళ్వార్ని సేవిస్తాను అని చెప్తాను. ఇది పొయ్గారు. దాని తర్వాత భూదత్తాళ్వార్ తులా ధనిష్ట సంబోధం. అన్నిటికీ తులామాసమే. తులామాసం అంటే ఆశ్వేత మాసం. తులా ధనిష్ట సంభూతం భూతం కల్లోలమాలినః భీలే పుష్పోద్భడే మల్లాపుర్యాం వీడే గదాంసకం. తులా ధనిష్ట సంభూతం, తులామాసం ధనిష్ట నక్షత్రం. ఎవరిది, భూదత్తాళ్వార్ అవతారం. ఈయన కౌమోదికం అనే గద, భగవంతుడికి గద పెట్టుకుంటారు కదా చేతిలో, 2 చేతులు చంగు చక్రం పెట్టుకుంటారు. ఒక చేతిలో గత ఉంటుంది, ఒక చేతిలో ఆహ్వానము లేదు ఆశీర్వాదం చేసినట్టు
లేదు వాళ్ళని బాగుండని చెప్పి ఈ ప్రకారం చేపెట్టుకుంటారు కదా. అప్పుడు గదా అంశం ఎవరుంటే భూదత్తాళ్వార్. అప్పుడు మొదట ఆళ్వార్ శంఖమంశం, రెండో ఆళ్వార్ గదాంశం. ఇది కథ ఇది. దాని తర్వాత మూడో ఆళ్వార్ ఈయన అవతారం చేసింది అదే తులామాసం ధనిష్ఠా నక్షత్రం గల్లోల పుష్పం అని ఒక పుష్పం. ఆ పుష్పంలో ఈయన అవతారం చేశారు. తిరుక్కడల్ మల్లై అదా మహాబలిపురం. అక్కడ తలసైన పెరుమాళ్ ఆయన అనుగ్రహం వల్ల తలసైన పెరుమాళ్ అది తిరుక్కడల్ మల్లై 108 ఒక దీంట్లో ఏమంటే ఈ 108 దివ్యదేశంలో తిరుక్కడల్ మల్లై ఒకటి. దాంట్లో అవతారం చేశాడు ఎవరు భూదత్తాళ్వార్ అని చెప్పి అది అవతారం చేశాడు. దాని తర్వాత పేయాళ్వార్ ఈయన అవతారం చేసింది చెన్నైలో మైలాపూర్ అని ఒక తులా శతభిషజాతం మయూరపురి కైరవాత్. మైలాపూర్ ఇప్పుడు పేరు, అప్పుడు మయూరపురి అని పేరు. ఎంత బాగున్నా చూడ పేరే. మయూరపురి కైరవాత్ మఘాంతం మఘాఖ్యాతం వందే తం నంతక అంశకం. నందకం అంటే మనం కత్తి పెట్టుకుంటాం కదా చాకు. ఆ నందకం పెరుమాళ్ కత్తి పెట్టుకుంటారు, తిరువేంకటం అని పెట్టుకుంటారు. ఇక్కడ దోపి పెట్టుంటారు ఆ కత్తి. ఆ అంశంగా పుట్టాడు ఎవరు పేయాళ్వార్. అప్పుడు శంఖం అంశం పొయ్గేయాళ్వార్, గదాంశం భూదత్తాళ్వార్, అదే చాక్ అనే కత్తి అంశం ఎవరు పేయాళ్వార్. ఈ మూడు అంశంగా పుట్టారు. వీళ్ళు పుట్టింది పొయ్గేయాళ్వార్ పుట్టింది కంచిలో, భూదత్తాళ్వార్ పుట్టింది తిరుక్కడల్ మల్లై మహాబలిపురం, అదేపురం పేయాళ్వార్ పుట్టింది చన్నపట్నంలో మైలాపురం అనే మయూరపురంలో అవతారం చేశాడు. పొయ్గేయాళ్వార్ శ్రవణ నక్షత్రం, భూదత్తాళ్వార్ ధనిష్ఠా నక్షత్రం, పేయాళ్వార్ శతభిష నక్షత్రం. ఇది ఎంత గుర్తు పెట్టుకోవాలంటే మన నమ్మాళ్వార్ దీనికి గుర్తు ఒక పాత్ర చెప్పేశాడు. ఆ పాసరం గుర్తు వచ్చిందంటే వీళ్ళు ఏం అంశంగా పుట్టుండారని మనకి క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే నమ్మాళ్వారు పుట్టక ముందే 4 ఆళ్వార్లు అవతారం చేశారు. నమ్మాళ్వారు అవతారంకు ముందే 4 ఆళ్వార్లు ఎవరు స్వామి? పొయ్గయార్, భూదత్తార్, పేయాళ్వార్, తిరుమలిశై ఆళ్వార్. ఈ 4 ఆళ్వార్లు అవతారం చేశారు నమ్మాళ్వారు అవతారం చేయకముందే. వాళ్ళ అవతార క్రమం నమ్మాళ్వారు చెప్తున్నారు చూడండి. దాంట్లో 8వ పత్తులో ఒక పాసురం. கண்கள் சிவந்து பெரியவாய் வாயும் சிவந்து கனிந்து உள்ளே வெண்பல் இலகு சுடரிலகு விலகு மகர கொண்டலத்தன் கொண்டல் வண்ணன் சுடர்முடியன் 4 தோரன் குரிசார்கன் ஒன் சங்கதை வாழ் ஆழியான். இதை శబ్దం தான் చాలా ముఖ్యం. ஒன் சங்கு గదై వాల్ ఆడియాన్. ఇది ద్రావిడ భాషలో. శంగ్ అంటే శంఖం, గద అంటే గద. బ్రహ్మ గద పెట్టుకుంటాడు కదా ఆ గద. దాని తర్వాత వాల్ అంటే చాకు కత్తి, ఆడియా అంటే చక్రం. ఆయన చక్రం పెట్టుకుంటాడు కదా చేతుల్లో ఆ చక్రం. ఈ 4 అంశంగా 4 ఆళ్వార్లు పుట్టారు. శంఖ అంశంగా పొయ్గే ఆళ్వార్, గదా అంశంగా భూదత్తాళ్వార్, అదే నందకం అనే వాల్ అని చాకు కత్తి అంశంగా పేయాళ్వార్. ఇంకోటి స్వామి 4 చెప్పారే. చక్రాంశం ఎవరు తెలుసా? తిరుమేషి ఆళ్వార్. అప్పుడు తిరుమేషి ఆళ్వార్ సుదర్శన ఆళ్వార్ని పేరు. సుదర్శన చక్ర అంశమే ఎవరు? తిరుమేషి ఆళ్వార్. దాన్ని అట్టనే చెప్తున్నారు స్వామి నమ్మాళ్వార్. వంశంగదై వాళ్ళ ఆడియాన్ ఒరువనడియేన్ ఉళ్ళానే అని చెప్తున్నారు. అందువల్ల ఆ చక్రాంశ అంశం ఎవరు? వీళ్ళు అందరూ పుట్టారు. దీని మీద తేషుడని స్టోండు చిరప్పాల్ తేజస్గా పుట్టారంట. అంటే తేజస్గా అవతారం చేశారంట స్వామి. తేజస్గా అవతారం చేశారంటే వీళ్ళు ఏం తేజస్సు? కొన్ని పిల్లలంతా పుట్టినప్పుడే చాలా అందంగా ఉంటుందండి, దృష్టి దోషం పడద్దేమో చూసుకోండి అని చెప్తా కూడా. అలాంటిదని వీళ్ళకి తేజస్సు ఏం తెలుసా? పుట్టినప్పుడే దాస్యం అనే పూర్ణమైన ఆ స్థితి ఉండిందంట. ఆ దాస్యం అనేది ఉండాల. ఆ దాస్యం ఉంటే తేజస్సు. అంటే ఏం స్వామి? ఇప్పుడు మనకంతా భగవంతుడికి దాసబోధుడు ఎప్పుడు తెలుసుకున్నాము స్వామి? 40 50 తెలవదు, లేదు 30 తెలవదు. తెలియదు స్వామి. నేను చిన్నప్పుడు 6 సంవత్సరాల్లో మా తండ్రి చెట్టించాడు, నేర్చుకున్నాను. సరే, దానికి ముందు తెలవదు. అయితే ఆళ్వార్లు పుట్టేటప్పుడే నేను దాసబోధుడు. ఇదిదా తేజస్సు.
తేజస్ అంటే మనం ఏమనుకుంటామో, పుట్టానికి బాగుంటాడు, అదే పౌడర్ అంతా కొట్టి ఏదేదో అలంకారంతా చేసి అదే నగలంతా వేసి అలంకారం చేసి పెట్టిన అది కాదు. నేను భగవంతుడికి దాసభూతుడు అనే జ్ఞానంతో పుడతారంట. ఆ జ్ఞానం ఎట్లా ఉంటుంది? స్వాభావికంగా వాళ్ళకు ఉంటుంది. అది వచ్చింది కాదు, వాళ్ళ దగ్గర స్వాభావికంగా న్యాచురల్ గా ఉంటుంది. అదిదా వాళ్ళకి తేజస్సు. తేజుడని తోండు తేజుడనే ఆ తేజస్తో పుట్టారంట. అప్పుడు ఆత్మ, మన ఆత్మ ఉంటుంది కదా, మన ఆత్మ ఉంటుంది. మన ఆత్మ ఇది స్వామి తేజస్సు. ఆత్మ తేజస్సుగా ఉంటుంది. ఏం తేజస్సు అంటే శేషత్వ జ్ఞానం ఉంటే తేజస్సు. అప్పుడు శేషత్వ జ్ఞానం అంటే అంత దాస్యం, అది ఉంటే తేజస్సు. దాని మీద పెరియాడు వారు ఏం చెప్తున్నారు? తిరుమాలి నానుం ఉనక్కు పడవడియేన్ அல்வட கொண்டுமில்லா அணிகோட்டியர்கோன் அபிமானதுங்கன் செல்வனை போல తిరుమాలే నానుం ఉనక్కు పడవడియేన్. తిరుమాల అంటే శ్రీమన్నారాయణే, నేను నీకు చాలా సంవత్సరంగా చాలా యుగాలుగా నేను నీకు దాసబోధుడు అని పెరియాడు వారు చెప్తున్నారు. అది చెప్పుకోవాలా. ఆ ప్రకారం ఉండు ఎవరు? వైగయాళ్వారు, భూదత్తాళ్వారు, పేయారు. వాళ్ళు పుట్టంటే ఉండాలంట. ఉండదా స్వయం. దీనికి పేరు ఏం చేసిన సహజ దాస్యంని పేరు. బాగా తెలుసుకోండి. సహజ దాస్యం. మనకంటే సహజ దాస్యం ఉంటుందా? ఎక్కడ స్వామి? 60లోనో 70లోనో రావచ్చు తరవదు. లేదు స్వామి, ఏం మీరు ఇట్లా చెప్తారు? ఇప్పుడు చూడండి, మమ్మల్ని ఒకలాగా ఇలాగ చెప్తారు. మేము ఎవరిని చూసినా అడియన్ రామాన్ దాసన్ బాగానే సేవిస్తామండి. ఎవరిని చూసినా అడియన్ రామాన్ దాసన్ అడియన్ సేవిస్తామండి అంటారు. వాస్తుందా? మనసులో నేను అతని స్వామి, నేను దాసుడు అనే అభిప్రాయంలో జీవిస్తున్నామా? నేనే లేదు. ఆయన స్వామి, నేను దాసుడు. ఏం చూస్తున్నా? అడియన్ రామాన్ దాసుడు ఏం చూస్తున్నా అర్థం? ఎవరి దగ్గర అడియన్ రామాన్ దాసన్ సేవిస్తున్నామో ఆయన స్వామిని అర్థం, అడియన్ దాసుడు అర్థం. అప్పుడు దాసుడు అంటే ఆయన చెప్పినట్టు నేను వినాల. వింటామా అంటే పో. అప్పుడు మనసులో పడలా. అది ఊరిక మాటకి చెప్పాలి కదా, రామానుదాసుని మాట చెప్పాలి కదా. అప్పుడు దాస్యం అనేది పూర్తిగా స్వాభావికంగా ఉండాల. ఉంటుందంటే ఎప్పుడు వస్తుంది స్వామి? రావచ్చు, 60లో రావచ్చు, 70లో రావచ్చు, 80లో కూడా రావచ్చు. అయితే ఉంటుందంటే స్వాభావికంగా ఉండాల. అది వాళ్ళకి స్వాభావికంగా. అదా మనకి ఏది సొమ్ము తెలుసా? ఆత్మకు సొమ్ము ఇది స్వామి. దాస్యంగా సొమ్ము, స్వాభావికంగా ఉండేది సొమ్ము. అవును స్వామి, ఎంత సొమ్ము పెట్టుకుంటారు? సొమ్ము ఎంత రాసిస్తారంటే రాస్తాను. ఏం రాసాను? భగవంతుడికి నేను దాసబోతుడు, అద్దా సొమ్ము. అట్లుంటే ఆత్మ శేషత్వ జ్ఞానం ఉండేదా సొమ్ము. మిగతా ఏది సొమ్మే కాదు. అట్లాంటి సొమ్ము అనేది వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? వచ్చిందా? ఎప్పుడు ఉండదు, కొత్తగా వచ్చింది కాదు. అదిదా ఆ దాస్యం అనేది స్వాభావికంగా ఉండేది. ఆ స్వాభావికంగా ఉండేదాని వల్ల ఆ 3 నక్షత్రాలకున్న వైభవం వేరే దేనికి లేదు. ఆ 3 నక్షత్రాలున్న వైభవం వేరే దేనికి లేదంటే వీళ్ళు ముగ్గురికి ఆ ప్రకారం ఉంటుంది. పుట్టి పెరిగి దాని తర్వాత పంచ సంస్కారం చేసుకొని, నేను భగవంతుడికి దాసబోధుడు తెలుసుకోవాలా, ఇంకెప్పుడు అట్లా ఉంటాను. అట్లా కాదు. పుట్టబడి ఎట్లా అంటే కీర్తుడాయి మనం కింద పెట్టేమనుకునే పెట్టినప్పుడే అది అట్నే వాసన ఉంటుంది. తులసికి ఆ వాసన పూర్తిగా ఉంటుంది. ఆ ప్రకారం దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. மனத்தையும் ஒளியையும் கொண்டு பூவையும் ரத்னத்தையும் விரும்புமா போலே ఆత్మావై శేషమంటే ఆదరికం చెప్పి పిల్లలోకాచార్య చెప్తాడు. అట్టంటే పుష్పానికి వాసన లేదంటే ఎవరు తీసుకోరు. లేదు స్వామి, ఇప్పుడంతా ఏదో వాసన లేకుండా పుష్పానికి అలంకారం తీసుకొచ్చి పెడతారు. పుష్పం అంటేనే వాసన. అందువల్ల మీరు చూడండి, మన సన్నిధిలో, పెరుమాళ్ సన్నిధిలో శ్రీరంగంలో కానీ, తిరువల్లికేని కానీ, కంచిలో కానీ వాసన పుష్పం లేకుండా వేరే పుష్పం పెట్టుకోరు. వేరేదో పుష్పాలతో, అడవిలో ఏదో పుష్పాలతో వస్తుంది కదా, ఏదో రకరకాలుగా వస్తుంది, వాసన ఉండదు. అదంతా చేసుకొని పెరుమాళ్ సమర్పిస్తారంటే సమర్పించరు. పుష్పం అంటేనే వాసన ఉండాలా. వాసన అంటే మంచి వాసన ఉండాలి. ఆ వాసన లేదంటే ప్రయోజనం లేదు కదా. అదే ప్రకారం రత్నం పెద్ద మాణిక్యం పెట్టుకున్నాను, దానికంటే ప్రకాశం ఉండలేదు. ప్రకాశం లేకుంటే ఎవరు తీసుకుంటారు? పుష్పానికి వాసన లేదంటే ఎవరు దిగరు. రత్నానికి ప్రకాశం లేదంటే ఎవరు దిగరు. అదే ప్రకారం ఆత్మకు దాస్యం లేదంటే అది లాభంగా, అది ఉండి ప్రయోజనం లేదు.
ఆ ఆత్మ ఉండాలి స్వామి అంటే అది రేటే పోదండి. ఎట్లా పుష్పానికి రేటు పోదో వాసన లేదంటే, రత్నానికి ప్రకాశం లేదంటే ఎట్లా రేటు పోదు, ఆత్మకు దాస్యం లేదంటే రేటు పోదు. అటేమి అట్టాటి ఆత్మ ఎవరు పెట్టుకున్నారు? దాస్యంతో ఉన్నారు ఆత్మ ఈ 3 ఆళ్వార్లు. అందువల్ల వాళ్ళు పుట్టిన అవతారం అనేది దానికి సమమైన ఒక రోజు ఉండదా, ఒప్పిలా வாழ்நாள்கள், ఆ రోజు లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రకారం ఉండేది ఎవరు అంటే దీంట్లో తల్లి తండ్రి వీళ్ళని ఇప్పుడు మనకి ఏ కులంలో పుట్టేమని ముఖ్యం కాదు. నేను బ్రాహ్మణ కులం అండి, అది ముఖ్యం కాదు. పుట్టినప్పుడు దాసుడుగా ఉన్నావా? నువ్వు క్షత్రిగా పుట్టాడా, బ్రాహ్మణుగా పుట్టాడా, వైశ్యుడిగా పుట్టాడా, అది ముఖ్యమే కాదు. నువ్వు దాసుడుగా పుట్టేవా? దాసుడు లేదంటే నేను బ్రాహ్మణుగా పుట్టాను వ్యర్థమే, వైశ్యుడిగా పుట్టాను వ్యర్థమే. అప్పుడు బ్రాహ్మణుడు పుట్టాడు కన్నా దాస భగవంతుడికి నీ దాసబదులు అని ఒక అభిప్రాయంతో నువ్వు అవతారం చేసి ఉంటే నీ దగ్గర తేజస్సు ఉంటుంది. దానిదా బ్రహ్మజ్ఞాని అంటారు. బ్రహ్మజ్ఞాని అంటారు, మగా తేజస్సు అంటారు. ఆ మగా తేజస్సు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఆళ్వారు ఏం చెప్తారు? కరువరంగత్తుల్ కిడందేన్ కవితొழுదేన్ కండేన్ తిరువరంగమే యాన్ దిశై. కరువరంగం అంటే గర్భరంగం, ఆ గర్భవాసం, ఆ గర్భవాసం ఉంటుంది ఇదా, ఆ గర్భవాసంలోనే చేతులు దండం పెట్టుకొని అడుగుతున్నారంట, నన్ను ఇక్కడి తీసుకుపో, ఇక్కడ పెట్టుకోబాక అని చెప్పి ఎవరు చెప్తున్నారు? మొదలాళ్వారు చెప్తున్నారు, పైగా ఆళ్వారు చెప్తున్నారు. కరువరంగత్తుల్ కిడందేన్ కవితొழுదేన్ కండేన్ తిరువరంగమే యాన్ దిశై. అక్కడి గర్భంలో ఉండే వీళ్ళు గర్భవాసమే లేదు. అట్లయితే ఏం చెప్పాలా? పుష్పంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు. ఆ పుష్పంలో ఉన్నప్పుడే అక్కడి సేవిస్తున్నాడు తిరువరంగనాథుడిని. ఆ రంగనాథ నన్ను ఇక్కడ తీసుకుంటాడ. గర్భవాసం లేని వాళ్ళు ఈ మార్గాన్ని చెప్తున్నారు. ఇది మొదట ఆళ్వార్. అట్లయితే పుష్ప గర్భం పెట్టుకోవచ్చు. అదే ప్రకారం కరుక్కోట్టి ఉట్కుడంది కవితొడిదేం కంటేను ఇంకో ఆళ్వార్ భూదత్త ఆళ్వార్. ఆయన ఏం చెప్తున్నారంటే ఇది గర్భరంగం, దీని లోపల పెరుమాళ్ళని సేవించిన తర్వాత స్వామి నాకు ఇదంతా అక్కర్లేదు అన్నాడు. భాగవతంలో శుకర్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నా అంటే పిల్లలు పుడతారు కదా, 7వ సంవత్సరం తర్వాత పిల్లలకి ఆ జ్ఞానంతో వచ్చేస్తుంది. వచ్చి లోపల గర్భం లోపల భగవంతుని అనుభవిస్తున్నారంట. ఏ దేశంలో ఉండే పిల్లలైతే భగవంతుని అనుభవిస్తారు. అనుభవించినప్పుడు ఇంకా పుట్టబోతారు. పుట్టక ముందు అప్పుడు ప్రార్థన చేస్తారంట, నన్ను ఇంకా బయట తీసుకోబాక, బాగా ఇక్కడి నుంచి ఇట్నే తీసుకోపో, ఇట్నే నువ్వు శ్రీవైకుంఠాన్ని తీసుకోపో, నన్ను బయట తీసుకోబాక అంటాడ. అప్పుడు పెరుమాళ్ వాళ్ళకి సమాధానం చెప్తారంట. ఇదంతా లోపలే జరగద్ది, లోపల మన గర్భవాసం లోపలే జరగద్ది. ఏం సమాధానం అంటే ఏంటి నువ్వు ఇట్నే తీసుకోపోని చెప్తాను, నీ కర్మ ఉండదు, నువ్వు కర్మ తొలగించాలి కదా. కర్మ తొలగించాలంటే నేను బయట పెట్టానంటే నువ్వు ఎట్లో పోతానే, నువ్వు పోవు, ఎందుకు పోవు అని చెప్తానో తెలుసా? నేను ఆళ్వాళ్ళు అవతారం చేసినాడు, అదే ఋషులు అవతారం చేశారు, ఆచార్యులు అవతారం చేశారు. వాళ్ళంతా అవతారం చేసిన దానివల్ల నీకు ఏదేది మంచి కాలక్షేపం చెప్పాలో, ఎట్లా చేయాలనో, నేను ఎట్లా దిద్దుబాటు చేయాలనో అన్ని చేస్తారు. చేసి ఈ కర్మాన్ని తొలగిచ్చేసి తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సాప్య ఉపైతి అని చెప్పి తొలగిచ్చేసి నువ్వు బయటకు వచ్చే, అప్పుడు నా దేవుడి దగ్గరికి రా అని చెప్తే ఇతను బయట వచ్చేటప్పుడే శటమని ఒక గాలి వస్తుంది. లోపల ఉన్నప్పుడు ఆనందంగా భగవద్ అనుభవంలో ఉంటాడు. బయట రాకముందు ఏం చేస్తుందంటే షటమని ఒక గాలి ఏం చేస్తుందంటే అది అన్ని మూచేసిన తర్వాత భగవద్ అనుభవం లేదు, ఏ అనుభవం లేదు, ఈ లోక అనుభవం ఎట్లా అనుభవిస్తాము, ఈ శరీర అనుభవం కావాలని చెప్పి ఆ బుద్ధి వచ్చేసేది. దాన్ని కోపం చేసి తోచిన దానివల్ల షటకోపర్ని నమ్మాళ్వారికి పేరు. అది ఈ వెవులు చతులు, ఈ పొయ్గయాళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు వీళ్ళు ఆ ప్రకారం చేసిన. అందువల్ల వీళ్ళకేమి అయోని జన్మ పేరు. గర్భవాసం లేదు. అది కాకుండా గర్భంలో ఉండేటప్పుడే దాస్యం పూర్తిగా ఉన్నది. దానివల్ల వాళ్ళ అవతార క్రమను మనం పొందాలా, వైభవం తెలుసుకోవాలా, వాళ్ళని సేవించాలా అని చెప్తున్నారు. ఆశ్చర్యమైన ఇంకా చాలా ఉండదు. అది అయిపోయిన తర్వాత దీంట్లో ఆళ్వార్లు అవతార క్రమం ఏం క్రమం ఇది బాగా తెలుసుకొని ఒకటి చెప్తాను. వీళ్ళు ద్వాపర యుగంలోనే అవతారం చేశారు. ఎవరెవరు ఏ సంవత్సరం అవతారం చేశారు? అటైతే ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడా? కలియుగం పుట్టి 42 రోజులు ఆళ్వార్ అవతారం చేశారు, నమ్మాళ్వార్.
దానికి ముందే 4 ఆళ్వార్లు అవతారం చేశాడు. అప్పుడు ఎప్పుడు కలియుగం పుడుతుందో దానికి ముందు రోజు దాకా కృష్ణుడు శ్రీవైకుంఠం పోయాడు. అంటే దానికి ముందే వీళ్ళు పుట్టుండాలా? అప్పుడు వీళ్ళెందుకు కృష్ణుని సేవించాలా? సేవించడం తెలవలేదే. ఏం తెలవలేదే? ఈ లెక్క ఏమి, ఇదంతా ఏంటనేది చాలా ఆశ్చర్యమైనది. అది నెక్స్ట్ పాసనలో వస్తుంది. ఈ పాసన ఇంకా కొంచెం మిగతా ఉండదు. ఏంటనేది మనం తెలుస్తాం. ఆళ్వారం పెరుమానార్ జీయ త్రివిలేషణం ఆచార్యం త్రివిలేషణం భగవతాల్ తిరువడిగలే శరణం.